హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాల్టి నుంచి శ్రీ ఇచ్చాపురం రామచంద్రం గారు రచించిన అపూర్వ చింతామణి కథల్ని వినేద్దామండి. అపూర్వ చింతామణి. పూర్వము హిమాలయ పర్వతాలకు ఉత్తరంన మణికర్ణికాపురం అనే ప్రసిద్ధ నగరము ఉండేది. ఆ నగరమును సత్యశీలుడనే రాజు పరిపాలించేవాడు. పేరుకు తగినట్లుగా ఆ రాజు మిక్కిలి ధర్మశీలుడై ప్రసిద్ధి పొంది ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. గొప్ప కీర్తివంతుడై వెలుగొందసాగాడు. అతని తండ్రి వీణాధారుడు. ఒకనాడు ఆ రాజు మిక్కిలి విచారముతో తన మంత్రి వంక చూచి, మహామంత్రి, సంతానము లేకపోవుట నన్నెంతో బాధించుచున్నది. వారసులు లేని రాజ్యము వెలవెలబోతుందంటారు. దానధర్మములనెన్నింటినో నేను చేశాను. తీర్థయాత్రలు తిరిగాను. రొక్కని దేవుడు లేడు. నా పూర్వజన్మ పాపమేమియో గాని నన్ను పుత్రుని లేనివానిగా చేశాడు. పుత్రులు లేనివానికి సద్గతులు కలగవని గదా పెద్దలు చెప్పారు. ఏమి చేసినను నా కోరిక తీరుటలేదు. నా కోరికను తీర్చు ఉపాయంను చెప్పి నన్నీ బాధ నుంచి విముక్తి చేయమని కోరుతున్నాను అన్నాడు. రాజా, మీరు చెప్పినది నిజమే. సంతానము లేని జీవితము వ్యర్థమని పెద్దలు చెప్పుట సహజమే. కాని మనమేమి చేయగలము? నిరంతరం ధర్మ ప్రవర్తనులైన మీకు సంతానం లేకపోవుటకు కారణం ఏమిటో తెలియటలేదు. దీనికి చింతించి ప్రయోజనం లేదు. నాకొక ఆలోచన వచ్చుచున్నది. మీరు ఋషులను పూజించుట మంచిదని తోచుచున్నది. ఋషుల వలన మీకు ప్రయోజనము కలుగక మానదు. కావున ఋషులను పూజించవలసినదిగా కోరుతున్నాను అని బదులిచ్చాడు. నాటి నుండి రాజు అతిథులను, అభ్యాగతులను, భక్తులను, సాధువులను, సన్యాసులను, పెద్దలందరినీ పూజించసాగాడు. అయినను ప్రయోజనము కలగలేదు. ఒకనాడతని కొలువుకు గొప్ప తేజోవంతుడైన సాధువకుడు వచ్చాడు. ఒక చేత కమండలమును మరి ఒక చేత పొడవాటి కర్రను ధరించి ఉన్నాడు. విశాలమైన నేత్రములు, గుబురు జుట్టుతో, గడ్డముతో, తెలియని ఆకర్షణతో వెలిగిపోతున్నాడు. రాజతనిని చూచి ఎదురేగి ఉచితాసనమున కూర్చోండని యోగించాడు. మహాత్మా, మీరెచ్చటి నుండి వచ్చారు? మీ రాకకు కారణమేమి? మీకేమి కావలయినో చెప్పండి. నా సాయశక్తులా మిమ్మల్ని సంతృప్తులను గావించుటకు ప్రయత్నించదును అన్నాడు. సాధువు బదులిస్తూ, రాజా, నేను హిమాలయములందు తపస్సు చేసుకొనువాడను. నా పేరు కలికానందుడు. నేను అప్పుడప్పుడు లోక కళ్యాణార్థము సంచారము చేయుచుందును. ఇప్పుడు ఈ ప్రదేశమును దర్శించవలనని వచ్చితిని. నీ కీర్తిని, ఈ నగర సౌందర్యంను విని ఒకసారి చూచిపోవాలని వచ్చాను. నీకిష్టమైనచో కొంతకాలం ఇచ్చటనే ఉండెదను. నీ అంగీకారము తెలియపరచమని కోరాడు. అంతటా ఆ రాజు, స్వామి, నా పూర్వజన్మ సుకృతము వలన మీ దర్శన భాగ్యం కలిగినది. మీరు యథేచ్ఛగా నా పురం నందు నివసించవచ్చును. మీకెట్టి అభ్యంతరము ఉండబోదు. సకల సదుపాయాలు కల్పించెదను అన్నాడు. రాజా, నీవేదియో చింతన పడుచున్నట్లున్నావు. నీ బాధ నాకు తెలిసినది. బిడ్డలు లేక బాధపడుచున్నావు. నీకు సంతానము కలుగునట్లు భగవంతుని ప్రార్థించి నిన్ను పుత్రవంతునిగా చేయుదును. నాకొక రహస్య మందిరమును ఏర్పాటు చేయుము. జనము లేని ఆ మందిరమందు నేను నిశ్చలముగా పూజ చేసుకోగలవాడను అన్నాడు. రాజు సరేయని మణికర్ణికాపురము కోటకు బయట దక్షిణమున ఉన్న తన విడిది మందిరమును సన్యాసికి విడిదిగా ఏర్పాటు చేశాడు. ఆ మందిరము ప్రకృతి అందాలతోనూ, నానాజాతి పక్షులతోనూ, సరస్సులతోనూ, పచ్చని పచ్చిక బయళ్లతోనూ నిండి ఉంది. రాజసేవకులు నిత్యము ఆ పరిసర ప్రాంతములను పరిశుభ్రము చేస్తారు. రాజాజ్ఞ ప్రకారము సన్యాసి తన నివాసము అచట ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి సేవలు చేయుటకు పరిచారికలు, సేవకులను రాజు నియమించాడు. ప్రతిరోజు రాజు తన మంత్రి సహా వచ్చి సన్యాసిని సందర్శించి తన సమస్యలను, అనుమానాలను తీర్చుకునేవాడు. ఇట్లు 2 సంవత్సర కాలము గడిచినది. సన్యాసి అభిప్రాయంను తీసుకుని ప్రతి పని చేయుట రాజుకు అలవాటయ్యింది. రాజ్యమందు సన్యాసి మాటకు ఎదురులేకపోయింది. రాజుకు సన్యాసి మాటే వేదవాక్కు అయిందక్కడ. నిత్యము భక్తి శ్రద్ధలతో, పూజా పురస్కారాలతో ఆ భవనం వెలిగిపోయేది. కొంతకాలానికి అనుకోకుండా రాజపత్ని గర్భం కావటం జరిగింది. రాజునికి ఈ విషయం తెలిసింది. ఇదంతా సన్యాసి మహిమే అనుకున్నాడు. వెంటనే సన్యాసి వద్దకు పోయి, స్వామి, మీ కరుణా కటాక్షము వల్ల నేను సంతానవంతుడనగుచున్నాను, దీవించండి అన్నాడు. సన్యాసి సకల శుభమస్తు, నీ కోరిక ఫలించుగాక అని దీవించి పంపివేశాడు. రాజపత్ని 9 మాసాలు మోసి పండంటి పాపాయిని కన్నది. ఆడపిల్ల కలిగినందుకు రాజు ఒకంత బాధపడ్డాడు. అయినను దైవేచ్ఛయని సరిపెట్టుకున్నాడు. వెంటనే సన్యాసి వద్దకు పోయి, స్వామి, నాకు ఆడపిల్ల కలిగినదని తెలియజేశాడు. అంతటా స్వామి, శుభమస్తు, మగబిడ్డ కలగలేదని బాధపడవద్దు. ఈ కుమార్తెయే నీ రాజ్యానికి వారసురాలు కాగలదు అని బిడ్డను చూచి, రాజా, ఈమె మిక్కిలి తెలివితేటలతో ప్రకాశిస్తుంది. ఈమెను నా వద్ద పెరగనిమ్ము. సకల విద్యావంతురాలిగా చేసేదను అన్నాడు.
సత్యశీలుడు సరేనన్నాడు. సన్యాసి ఇష్టప్రకారం రాజా ఆమెకు చింతామణి అని పేరు పెట్టాడు. బాలిక దినదిన ప్రవర్ధమానయ్యై వెలుగొందసాగింది. పరిపూర్ణ పండిత్యురాలైంది. విద్యాభ్యాసం పూర్తయ్యేసరికి ఆమెకు 16 సంవత్సరాల వయసు కలిగి అపురూప సౌందర్యరాశిగా రూపుదిద్దుకొనసాగింది. యుక్త వయసు వచ్చిన కూతురికి రాజు వివాహం చేయ సంకల్పించాడు. సన్యాసి వద్ద కాక తన అంతఃపురమునందే ఉండునట్లు ఆమెను నియోగించాడు. సత్యశీలుని మామ గుణనిధి. అతనికి చంద్రమతి, విజయవంతుడు అనే 2 సంతానం. చంద్రమతిని సత్యశీలునికిచ్చి వివాహం చేసిన కొంతకాలానికి గుణనిధి చనిపోయాడు. విజయవంతుడు రాజై పాలన కొనసాగించసాగాడు. చింతామణిని తన తమ్ముడు విజయవంతునికిచ్చి వివాహం చేయాలని చంద్రమతి నిశ్చయించింది. భర్తయు సరేనన్నాడు. విషయాన్ని కూతురైన చింతామణికి చెప్పారు. అంతటా చింతామణి, అమ్మా, గురువుగారి ఆజ్ఞలేనిదే నేను ఏ పనియూ చేయజాలను. గురువు చెప్పిన మాటను కాదన్ను. ఆ మహాత్ముడెవరిని పెండ్లి ఆడమని ఆజ్ఞాపించునో వారినే చేసుకొందును. ఇదియే నా నిశ్చయము అని చెప్పింది. చింతామణి సన్యాసి వద్దకు పోయి తన తల్లిదండ్రుల విషయంను, తన దృఢ నిశ్చయమును తెలియజేసెను. అప్పుడు సన్యాసి, చింతామణి, నీ నిశ్చయము అపూర్వము. నా యోగశక్తిసే జన్మించిన నిన్ను అపూర్వ చింతామణిగా మార్చదల్చాను. నేను చెప్పబోవున్నది వినుము. నీకు 3 ప్రశ్నలు చెప్పెదను. ఆ ప్రశ్నలకెవరు సమాధానం చెప్పెదరో వాడెటువంటి వారైనను నీవు వివాహం చేసుకొనవలెను. సరి అయిన జవాబునివ్వని వాని తల నరికి కోట గుమ్మమునకు వేలాడదీయము. నీ వివాహము జరుగునంత వరకు నీవిచ్చటనే ఉండవలెను. జవాబు సరి అయినదా కాదా అను విషయము నీకు రహస్యంగా తెలియజేసేదను. నీ మందిరమునకు రహస్యంగా వచ్చిపోవుటకు ఒక సొరంగ మార్గమును ఏర్పాటు చేసేదను. దాని గుండా అడవిలోనికి ఇష్టమొచ్చినట్లు పోవచ్చును రావచ్చును. నేను నీ వెనుక రహస్య మందిరములో ఉండి జవాబును విని రహస్యముగా తెలియజేతును. మందిరము నుండి గొలుసు గంటను ఏర్పాటు చేయుము. నీ ప్రశ్నకు జవాబు చెప్పగలిగ వీరుడు గంటను మ్రోగించి లోనికి వచ్చినట్లు ఏర్పాటు గావింపుము అన్నాడు. చింతామణి సరేనని గురువు చెప్పినట్లే ఏర్పాట్లన్నిటినీ చేసింది. తల్లిదండ్రులు ఈ తతంగాన్ని చూస్తూ విస్తుపోయారు. మౌనాన్ని పాటించారు. సన్యాసిని కాదనలేకపోయారు. చింతామణి తన చెలికత్తె కాంచనతో కూడా విలాస మందిరంను ప్రవేశించింది. గురువు చెప్పిన ఏర్పాట్లన్నింటినీ చేయించి గురువుకు నమస్కరించి, స్వామి, మీరు చెప్పినట్లే చేయుదును. నేనేమి చేయవలనో తెలపండి అని అడిగింది. అంతటా సన్యాసి, చింతామణి, నీకు 3 ప్రశ్నలు చెప్పేదను. వాడిని గుర్తుంచుకొని నిన్ను కోరి వచ్చిన రాజకుమారులను ప్రశ్నించవలెను. సరి అయిన సమాధానము చెప్పని వాని తలను తెగనరికి కోట వెలుపల పాతిపెట్టించు. ఇది గుర్తుంచుకో అన్నాడు. మొదటి ప్రశ్న. సోదరుల యందు ప్రేమ గలవాడయ్యుండి సన్యాసి వద్దనున్న మంత్రదండమును వనితను దొంగిలించి అతనిని వెడలగొట్టి లోక ప్రసిద్ధిగా రాజ్యపాలన చేయుచున్న రాజు బ్రతికి ఉన్నాడా లేక చనిపోయాడా? అతడెవరు? రెండవ ప్రశ్న. ఈ లోకమునందు ఆడదానిగా పుట్టి మగవేషము ధరించి మంత్రి పదవిని పొంది 4 యువతులను పెండ్లాడి భర్తతో సహా వారిని తీసుకొని వచ్చుచున్నప్పుడు ఆ యువతులను చెరబట్టిపోయిన సన్యాసిని తరిమి కొట్టిన వనిత బ్రతికియున్నదా మృతి నొందినదా? ఆమె ఎవరు? మూడవ ప్రశ్న. సన్యాసి ప్రియురాలను శత్రువు అయిన నీతిమంతుడు బ్రతికి ఉన్నారా చనిపోయారా? అతని ప్రియురాలేమైంది? నీతిమంతుడెక్కడ ఉన్నాడు? ఈ పై 3 ప్రశ్నలను నీవు అడగాలి. పద్ధతి తెలిసింది గదా? జవాబు సరిగా చెప్పలేని వాని తల నరికి కోటకు వ్రేలాడగట్టవలెను. వారు బంధువులైనా సరే నీ నిశ్చయము మారకూడదు. ఇదొక వ్రతముగా భావించాలి. నీకు తప్పక మంచి జరగగలదు అని ఆశీర్వదించాడు. చింతామణి అట్లే అని వెడలిపోయింది. క్రమముగా అపూర్వ చింతామణి చరిత్ర ప్రపంచమంతా వ్యాపించింది. ఆమె అపూర్వ సౌందర్యమును చూచి రాజకుమారులెందరో పెళ్లాడాలని అనుకొని అడిగే 3 ప్రశ్నల షరతులకు అంగీకరించక వెనుదిరిగిపోయేవారు. ఎందరో రాజకుమారులు ప్రశ్నలకు సరియైన సమాధానములు చెప్పజాలక తమ తలలను పోగొట్టుకున్నారు. ఇట్లుండా చంద్రమతి తమ్ముడైన విజయవంతుడు చింతామణిని వివాహం చేసుకోవాలని వచ్చానన్నాడు. చంద్రమతి సత్యశీలురు అది అసంభవమని, దానికి చింతామణి కొన్ని షరతులు విధించిందని జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పారు. వివరములు తెలుసుకొన్న విజయవంతునికి చింతామణిపై వ్యామోహము ఎక్కువైంది. ఎట్లాగైనను ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. విజయవంతుని మంత్రి మనోహరుడు ఈ వ్యవహారమందలి సాధక బాధకాలను అర్థం చేసుకున్నాడు. వద్దని విజయవంతునితో చెప్పి చూశాడు. అయినను విజయవంతుడు వినలేదు. చింతామణి ప్రశ్నలకు సమాధానం చెప్పి వివాహం ఆడవలనని నిశ్చయించుకున్నాడు. విజయవంతుని రాకను చింతామణి కూడా విన్నది. చాలా దుఃఖించింది. కారణం అతడంటే ఆమెకు ఎంతో ఇష్టం.
మనస్సును కొంత దిటవుపరుచుకుంది. ఏది ఎట్లా జరగాలో అట్లానే జరుగుతుందని అనుకుంది. ఒకనాటి ఉదయంన విజయవంతుడు చింతామణి అడగబోవు ప్రశ్నలకు సమాధానములు ఇస్తానని కబురు పంపాడు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవంతునికి 3 ప్రశ్నలను విన్నవించారు. కాని విజయవంతుడు సమాధానము చెప్పలేకపోయాడు. దాని ఫలితంగా విజయవంతుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సత్యశీలుడు విజయవంతుని మరణవార్తను తెలుపుతూ అతని రాజ్యాన్ని కాపాడమని అతని మంత్రికి కబురు పంపాడు. మంత్రి సరే అన్నాడు. చక్కగా పరిపాలన చేయసాగెను. అజయుని వృత్తాంతము. మణికర్ణికాపురమునకు కొంత దూరంలో కాంచనపురం అనే సుందరమైన పట్టణమొకటి ఉంది. దానికి రాజు ప్రభాకరుడు. అతని దేవేరి వసంత తిలక. వారి మంత్రి సుయోధనుడు. వసంత తిలక ప్రభాకరుల కుమారుడే అజేయుడు. ఇతడు సద్గుణములు గలవాడై ఎదుటివారిని ఇట్టే ఆకర్షించగల నేర్పుగలవాడు. అజేయుడు సకల శాస్త్రములు, కళలు, యుద్ధ విద్యలందు ఆరితేరాడు. మిక్కిలి అందగాడే ప్రకాశింపసాగాడు. బుద్ధి కుశలత, చాతుర్యములందు కౌటిల్యుని అంతటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు. ఉత్తమ పురుషుల లక్షణములను పుణికిపుచ్చుకున్నాడు. తల్లిదండ్రులకు ప్రియపుత్రుడే మెలగసాగాడు. యుక్త వయసు వచ్చిన తన కుమారునికి వివాహం చేయ సంకల్పించి ప్రభాకరుడు తగిన కన్య కోసం వెదకనారంభించాడు. మంత్రి సుయోధనునితో చర్చించాడు. రాజభారం కూడా అజయునికిచ్చి విశ్రాంతి తీసుకోదలిచాడు. ఇట్లుండ అజయునికి తన చెలికాడైన వసంతుని ద్వారా తనకింకనూ 6 సోదరులుండేవారని, వారందరూ తల్లిదండ్రుల ఆజ్ఞను పెడచెవిన పెట్టినందున మరణించారని తెలుసుకున్నాడు. ఒకనాడు ఈ విషయాన్నే తన తండ్రిని అడిగాడు. తండ్రి, మా అన్నలు 6 తమ ప్రాణములనెట్లు పోగొట్టుకున్నారో తెలియజేయండి అని అడిగాడు. విధిలేక ప్రభాకరుడిట్లు చెప్పసాగాడు. అజేయ, నీకు 6 అన్నలుండేవారన్న మాట నిజమే. వారి చరిత్ర చెబుతాను విను. మణికర్ణికాపురమున అపూర్వ చింతామణి అను రాకుమార్తె కలదు. ఆమె తన వివాహమునకు 3 ప్రశ్నలను షరతులుగా విధించి సరి అయిన జవాబు చెప్పలేని వారి తల తెగనరికి కోట గుమ్మమునకు వేలాడదీయుదునని ప్రకటించింది. ఆమె అపురూప సౌందర్యవతి అగుటచే మీ అన్నలు ఎవరెంత చెప్పినా వినక ఆమెను ఎలాగైనా వివాహం చేసుకుంటానని చెప్పి వెడలి తమ ప్రాణములను పోగొట్టుకున్నారు. నీకు తెలిస్తే ఏమవుతావోనని మేమింతవరకు చెప్పలేదు. ఎందరో రాజపుత్రులు సమాధానములు చెప్పలేక ఆమె బారిన పడి మరణించారు. ఇప్పటి వరకు 1 తక్కువ 1000 మందిని ఆమె పొట్టన పెట్టుకుంది. వంశము నిలుపుకొనవలెననే కోరికతో మేము నీకు విషయం చెప్పలేదు. కావున అజేయ, నీవైనా మా మాటలు విని పెళ్లి చేసుకుని రాజపాలన గావించు. నీ అన్నల మాదిరిగా నీవు కూడా నడుచుకొనుట మంచిది కాదు. నీవైనా మాకు బిడ్డల్లేని బాధ లేకుండా చేయి తండ్రి అని కొడుకును వేడుకున్నాడు. అన్నల వృత్తాంతం విన్న అజయునకు చింతామణిపై విపరీతమైన కోపం వచ్చింది. తనలో తాను ఇట్లనుకున్నాడు. ఆహా, ఇదెంత ఆశ్చర్యముగా ఉన్నది. ముక్కు మొహం తెలియని రాజపుత్రిగా ఒకటి ప్రశ్నలొకటే ఏమి? వాడికి సరైన సమాధానములు చెప్పజాలక వీరులు, శూరులు, ప్రజ్ఞావంతులు, బుద్ధిమంతులు మున్నగు వారెందరో ప్రాణాలు కోల్పోవటేమిటి? ఏది ఏమైనను నా అన్నలు ఆ రాజకుమార్తె కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారనుట నిజము. కానిమ్ము, నేను పగదీర్చుకొనక ఊరుకుంటానా? ఆమె ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొని ఆమెను పెళ్లాడి పగదీర్చుకోకపోవుదునా అనుకున్నాడు. అంతటా అజేయుడు తన తండ్రితో, తండ్రి, నా అన్నలను అన్యాయముగా ఎవడో సన్యాసి దుర్బోధతో ప్రశ్నలను అడిగి పొట్టన పెట్టుకున్న ఆ చింతామణిని వదలను. ఆమె ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొని ఆమెపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. నన్నింక వారించకండి అని దృఢ నిశ్చయంతో పలికాడు. తల్లిదండ్రులెంత బ్రతిమిలాడినను వినలేదు. దైవ సంకల్పం ఎట్లున్నదో అట్లే జరుగునని వారు మిన్నకుండిరి. తల్లిదండ్రుల అభ్యర్థన అజేయుడు అంగీకరింపలేదు. అజేయుడు మరునాడే మణికర్ణికాపురమునకు ఒంటరిగా బయలుదేరాడు. తన పంచకళ్యాణి గుర్రమునెక్కి ఖడ్గము ధరించి వీరోచితంగా మణికర్ణికాపురమును ప్రవేశించాడు. ఇంతలో కోట బురుజుపై విహారమునకై తన చెలికత్తె పుణ్యవతితో వచ్చిన చింతామణి ఆ రాజకుమారుని చూసి అతని సౌందర్యమునకు పరవశించి, అందరి సుందరాంగుడు నా భర్త అయినచో నేనెంత అదృష్టవంతురాలిని, కాని ఇది జరిగే పనేనా అని మనస్సునందు పరిపరి విధాలుగా యోచించింది. అజేయుడు ఆ నగరమును ప్రవేశించి కోట ద్వారమునందు వేలాడదీయబడిన రాజపుత్రుల పుర్రెలను చూచి తన అన్నలను తలుచుకొని మిక్కిలి దుఃఖించాడు. చివరకు తమాయించుకొని నగర దర్శనానికి బయలుదేరాడు. కొత్త రాకుమారులెవరో తమ నగరమున ప్రవేశించడం చూసి జనులు, ఆహా, ఇతడెంత ముద్దులు గొలుపుతున్నాడు, ఏ నగరానికి రాజకుమారుడో ఇతడు, మన రాకుమార్తెకు బలి కాబోతున్నాడు కాబోలో అనుకున్న సాగిరి. ఇంతలో 50-60 సంవత్సరాల ముసలివాడొకడు వచ్చి, రాకుమారా, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యంను స్వీకరించండి.
మీరు మిక్కిలి అలసి ఉన్నారు. నేటి రాత్రి మా ఇంటి యందు విశ్రాంతి నొంది రేపు ఉదయముననే వెళ్ళవచ్చును అని బలవంతం పెట్టాడు. ఆ అపరిచితుడు అజయ్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఉచిత రీతిన విశ్రాంతి యొసగి విశాలమైన గదియందు రత్నకంబలిపై విశ్రమింపజేశాడు. రాజనందన, మీ వంటి గొప్పవారు మా బోటి ఇళ్లకు వచ్చుట మాకెంతో అదృష్టము. నన్ను మీరెరుగరు, కాని మీరు నాకు తెలుసును. మీ వద్దకు వచ్చినప్పుడు మీ నాన్నగారు మాకెంతో సహాయం చేశారు. అప్పుడు మీరు చాలా చిన్నవారు. నేనొక రత్నాల వ్యాపారిని. నా పేరు సర్వశ్రేష్ఠి. మీరు నా ఇంటి యందు ఎన్ని రోజులైనను ఉండవచ్చును. నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడు. అజయుడు ఎంతగానో సంతోషించాడు. పరిచయమేమీ లేని చోట మర్యాదలందుట సంతోషమే కదా. సర్వశ్రేష్ఠి మరలా అజయునితో, అయ్యా, తమరి నగరమునకు వచ్చుటకు గల కారణమేమి అని అడిగాడు. దేశ సంచారము చేయుచు ఇక్కడ విశేషములు కూడా తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. చింతామణిని గురించి తెలుసుకోదలిచిన అజయుని కోరికను తెలుసుకున్న సర్వశ్రేష్ఠి ఎంతో నచ్చజెప్పాడు, హితబోధ చేశాడు. అయినను అజయుడు వినలేదు. సర్వశ్రేష్ఠితో, మిత్రమా, నీవనుకుంటున్నట్లు నేనందరి రాజకుమారుల వంటి వాడను కాను. తొందరపడి నేరుగా పోయి ప్రశ్నలకు జవాబు చెప్పజాలక ప్రాణం తీసుకొనవాడను కాను. మొదట ప్రశ్నలు తెలుసుకొనుట నా కర్తవ్యము. అటు తరువాత వాటికి సరైన జవాబులను తెలుసుకొనుట, తరువాతనే చింతామణితో నా సమావేశము. ఇదే నా ఉద్దేశం. కావున మీరు నా గురించి చింతింపవలదు. నేనెట్లైనను సమాధానములు తెలుసుకొని చింతామణిపై పగ తీర్చుకొందును. నేను నా పనిని సాధించినంత వరకు మీ ఇంటనే ఉంటాను. ఈ విషయము ఎవ్వరికీ తెలియనివ్వకండి. నేను రాజపుత్రుడనని తెలియకూడదు సుమా. తగినంత సహాయము చేసి పుణ్యం కట్టుకోండి అన్నాడు. శ్రేష్ఠి అంగీకరించాడు. ఇట్లా వారం రోజులు అజయుడు ఆ నగరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఒకనాడతడు చింతామణి ఉన్న విడిది మందిరము చెంతకు పోయాడు. అచట ప్రకృతి సౌందర్యమునకు పరవశించి నలుదిక్కులా చూడసాగాడు. ఇంతలో సూర్యాస్తమయమైంది. అచట గల ఒక సరస్సు చుట్టూను తిరగసాగాడు. కోట వెనుక భాగం అచ్చడికి ఎంతయో దూరము లేదు. కొద్ది గజములలో కోట గోడ కనపడసాగింది. ఆ గోడ అందు చిన్న వాకిలి ఉన్నది. చుట్టూ చెట్లు చేమలతో మోయబడి అచడొక వాకిలి ఉన్నట్లే అనిపించటం లేదు. అజయుడు సమయం మించిపోవడచే తన ఇంటికి పోవుటకు వెనుదిరిగాడు. ఇంతలో గరగరామని శబ్దం చేసుకుంటూ వాకిలి తలుపు తెరుచుకున్నది. దానిలో నుంచి అపురూప సౌందర్య రాశి అయిన అందగత్తె ఒక ఆవిడ బయటకు వచ్చింది. మిక్కిలి ఆశ్చర్యచకితుడై చూస్తున్న అజయుని వద్దకు ఆమె వచ్చి నిల్చుంది. ఆమె అందమునకు ముగ్ధుడైన అజయుడు ఒకంత నిశ్చేష్టుడయ్యాడు. అట్లే చూస్తూ ఉండిపోయాడు. చింతామణి ఈమె అయ్యి ఉంటుంది అని అనుకున్నాడు. అజయుడు ఆమెను అట్లే చూస్తూ, సుందరాంగి, ఎవరు నీవు? ఈ సమయమందు ఒంటరిగా రహస్య మార్గం నుండి బయటకు వచ్చుటకు కారణమేమి అని అడిగాడు. తరువాత వారిద్దరూ ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. అజయుని వృత్తాంతమును విన్న కాంత తన చరిత్రను చెప్పసాగింది. రాకుమారా, నేనొక రాజపుత్రికను. నా తండ్రి జైకేతుడు, విచిత్రపుర పట్టణరాజు. మా తల్లి ఒక వ్యాధిచే చనిపోయినది. కొంతకాలమునకు నా తండ్రియు మరణించాడు. వారసులు లేని మా పట్టణమును దుర్బుద్ధి అని మా మంత్రి స్వాధీనం చేసుకున్నాడు. నన్ను కొందరు దుర్మార్గులకు అప్పగించి విక్రయింపజూపాడు. ఆ పాపాత్ములు చివరకు నన్ను ఈ పురమునకు రాజైన సత్యశీలునకు అమ్మారు. తన కూతురు చింతామణికి సహాయకారిగా ఉంటానని నన్ను కొని తన కూతురితో సమానంగా పెంచారు. నా పేరు విద్యుల్లత. నేనామెకు ఆంతరంగిక చెలికత్తెను. నాకు తెలియని విషయం ఉండదు అని విన్నవించింది. విద్యుల్లత ఇంకనూ ఇట్లా చెప్పసాగింది. ఓయి సుందరాకారా, వారం రోజుల క్రిందట నీవి పురంనకు వచ్చినప్పుడు ప్రథమముగా నేనును చింతామణియు మేడపై నుండి నిన్ను చూచుట జరిగింది. నీ సౌందర్యంనకు చింతామణి ముగ్ధురాలైంది. ఇంక నేను నిన్ను తలవని క్షణమే లేదు. ఇట్లుండా కొద్ది సమయం క్రితము నీవిచట సంచరించుటకు గల కారణము తెలుసుకొనగోరవచ్చి తిని. ప్రస్తుతము చింతామణి తన గురువుగారితో ఏదో మాట్లాడుచున్నది. నా ప్రార్థనను మన్నించి నన్ను వివాహం చేసుకోమని పలికి సిగ్గుతో నిల్చుంది. అంతటా అజయుడు విద్యుల్లతతో, విద్యుల్లత, నిన్ను ఒక షరతుపై వివాహం చేసుకొందును. మొదట మీ చింతామణి అడుగు ప్రశ్నలేమిటి? అవి చెప్పినచో నీ కోరిక మన్నింతును అన్నాడు. మగవానిపై మరులుగొన్న మగువ ఎంతటికైనా తెగించున సామెత నిజమైనట్లు విద్యుల్లత చింతామణి అడగబోవు ప్రశ్నలు మూడింటిని అజయునకు తెలియజేసింది. విద్యుల్లత, ప్రశ్నల యొక్క అర్థమును కూడా తెలుసుకొని నాకు తెలియపరచు. అట్లయినా నీ ప్రేమ నిజమని నమ్మి నిన్ను చేపట్టగలవాడను అన్నాడు. విద్యుల్లత సరేనని నిష్క్రమించింది. మరునాడు అజయుడు విద్యుల్లతను కలుసుకున్నాడు. అజయుడు అడగగా విద్యుల్లత, ఆ ప్రశ్నలకు అర్థము మా చింతామణికి కూడా తెలియదట. తెలుసుకోవాలని ప్రయత్నించి తన గురువుగారిని పలుమార్లు అడిగిందట. కాని ఆయన సమయం వచ్చినప్పుడు చెబుతానని చెప్పాడట.
చివరకు చింతామణి విసిగించగా ఒక విషయం మాత్రం చెబుతానంటూ కామోహగత అను వాక్యమును ముఖభంగము చేసి 3 సార్లు విడగొట్టి అక్షరములు కలపగా ఏర్పడే 2 అక్షరములు గల పేర్లు 3 వచ్చును. అవి 3 పట్టణముల పేర్లు. ఆయా పట్టణముల యందు ప్రయత్నించినచో ప్రశ్నలకు అర్థం తెలియగలదని చెప్పాడట. అంతకు మించి తనకేమీ తెలియదని చెప్పింది అని చెప్పింది. విద్యుల్లత అజయులు కొంతసేపు ఆలోచించిన మీదట అతనికి ఆలోచన తట్టి, విద్యుల్లత, తెలిసింది. కామోహగతాం అను వాక్యంనకు అర్థమును కనుగొన్నాను. విను చెప్తాను. కామోహగతాం అని కదా వాక్యము. దీనిని ముఖభంగము చేయుట అంటే మొదటి అక్షరమును తీసి చదవట అని అర్థం. అప్పుడు మోహతాం అవుతుంది కదా. దీని నుండి మొదటి 2 అక్షరములు తీసుకొన్నచో మోహ అగును, అనగా మోహాపురము. మోహగత అను దానిని మరల ముఖభంగము చేయాలి. అట్లు మో అక్షరమును వదిలి చదివినచో హగతాం అగును. దీనిలో మొదటి 2 అక్షరములు హగ, అనగా హగర్తాపురం. మరల ఈ హగతాం అనేది వాక్యమును ముఖభంగము చేసినచో గతాం అగును. ఇందు 2 అక్షరములు గతాం, కావున గతాంతపురము. కావున ఈ 3 ప్రశ్నలకు అర్థము మోహపురము, హగర్తాపురము, గతాంతపురములలో లభించునన్నమాట. సన్యాసి కడు చతురుడే అని చెప్పాడు. విద్యుల్లత అజయుని తెలివితేటలకు విస్తుపోయింది. అంతటా అజయుడు, విద్యుల్లత, మనం తెలుసుకున్న ఈ విషయము చింతామణికి తెలియకూడదు. నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను అని తన వృత్తాంతమంతయు తెలియజెప్పాడు. విద్యుల్లత అజయుడు చెప్పినదంతా విన్నది. అయినచో రేపటి నుండి తమరు దేశాడనకు పోదురన్నమాట. నాకెందుకో మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు అంది. లత, 3 ప్రశ్నలకు జవాబులను తెలుసుకొని వస్తాను. గురువుగారి కపటోపాయాన్ని బయటపెడతాను. అంతవరకు ఓపిక వహించుమని బుజ్జగించి తన ప్రియురాలిని ఇంటికి పంపివేశాడు. అజయుడు తన మిత్రుడైన స్వర్ణశ్రేష్ఠి ఇంటికి వచ్చి, మిత్రమా, ఎంతకాలము వేచియున్నను ప్రశ్నలకు జవాబు లభించటలేదు. వాటి వలన ప్రయోజనం కూడా లేదని తోచుచున్నది. ఇక నేను పోయి వస్తాను అని మర్యాదగా మిత్రుని వద్ద సెలవు తీసుకుని తన గుర్రమునెక్కి ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనుటకు బయలుదేరాడు. అజయునకు దేవీ కటాక్షం. అజయుడు రాత్రింబవళ్లు కష్టించి ప్రయాణం చేస్తున్నాడు. దారిలో అతనికి ఒక ముని ఆశ్రమం కనిపించింది. ఆయనకు భక్తి ప్రవర్తులతో నమస్కరించి తన వృత్తాంతమునంతయు తెలిపిన తరువాత తాను ఆ 3 పట్నాలకు వెళ్లే మార్గాన్ని సూచించమని అజయుడు ఆయనను ప్రార్థించాడు. అజయుని కార్యదీక్షకు పరోపకార బుద్ధికి సంతసించి ఆ మునీశ్వరుడు, ఆ 3 నగరాలు కూడా సముద్రం మధ్యనే ఉన్నాయి. నీవు ఇచ్చటి నుండి 10 ఆమడల దూరం తీరం వెంబడి ప్రయాణిస్తే నీకొక కాళికాదేవి గుడి కనిపిస్తుంది. శుచిస్నాతుడవై నేను నీకు ఉపదేశిస్తున్న మంత్రాన్ని అక్కడ జపించు. నీకు కాళికాదేవి దర్శనమిస్తుంది. అచటి నుండి మోహపురం చేరగలుగుతావు అని అతనికి ఆ మంత్రము నేర్పి ఆశీర్వదించి పంపాడు. అజయుడు ఆ గుడి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కలులలో స్నానం చేసి దేవి ఆలయంలో విగ్రహం ఎదుట కూర్చొని తాను నేర్పిన మంత్రాన్ని పదే పదే జపిస్తూ దేవిని ఆరాధించాడు. దేవి అనుగ్రహించి దర్శనమిచ్చి వరం కోరుకోమంది. అజయుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి, లోకమాత, అపూర్వ చింతామణిచే హతులైన ఆ 6 సోదరులను తక్కిన రాజపుత్రులను బ్రతికించుటతో బాటు ఇకపై నెవ్వరూ ఆమె కారణంగా చావకుండునట్లు వరమిమ్ము. 2వది, ఆమె ప్రశ్నలకు అర్థము దొరికే ఈ 3 ప్రదేశాలకు నేను పోయే మార్గం చూపించుము అని ప్రార్థించాడు. అందులకు ఆ దేవి, నీ మొదటి వరమును ఇచ్చెదను, కాని 2వ వరమును ఈలేను. కారణమేమంటే ఆ కపటయోగి పూర్వములో నా భక్తుడు. అతని మాయాతంత్రములో ఎవ్వరికీ తెలియకూడనట్లు నాచే వరాన్ని పొందియున్నాడు. కాని అతడు ఎప్పుడు భూతదయ లేకుండా ఉంటాడో అప్పుడు అతనికి ఇచ్చిన వరం పనిచేయదు. ఇంతే నే చెప్పగలిగేది. నీ స్వశక్తితోనే నీవు తలచిన కార్యం నెరవేరుతుంది. రాజపుత్రులారా, దేవీవర ప్రభావం చేత తిరిగి బ్రతికి బయటికి రండి అని 3 మార్లు పిలిస్తే చనిపోయిన వారందరూ బ్రతికి బయటికి వస్తారు అని చేయవలసిన విధానాన్ని అతనికి తెలియచేసింది. అజయుడు దేవి వద్ద సెలవు తీసుకుని మోహపురం వైపు బయలుదేరాడు. ఒక్కరోజు ప్రయాణించి మధ్యలో జయంతిపురము రాజును కలిసి, రాజా, నేను మోహపురంనకు సంకల్పించాను. మీకు తెలిసినచో నన్నచడకు చేర్చవలసిందిగా వేడుకొంటున్నాను అన్నాడు. అంతట రాజు, రాకుమారా, మోహపురము ఒక ద్వీపము, సముద్రము మధ్యన నుండు భూభాగము. రేపు ఇక్కడి నుండి మా ఓడలు బయలుదేరును. నిన్ను మా సేవకులు పంపగలరు. మీరీ రోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించి విశ్రమించండి అన్నాడు. సరే అన్నాడు అజయుడు. రాజాజ్ఞ ప్రకారము మరునాడు ఓడలో అజయుడు మోహపురంనకు బయలుదేరాడు.
ఆ రోజులలో ఓడ ప్రయాణం అంటే చాలా కష్టం. ఎప్పుడు సముద్రపు తుఫాను వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరే వరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించేవారు. అజేయుడు ప్రయాణించిన ఓడ ఏ ఒడిదుడుకులు లేకుండా కొన్ని రోజులు ప్రశాంతంగా ప్రయాణించింది. కాని ఒకనాడు ఉన్నట్లుండి హోరుగా గాలి వీచసాగింది. ఓడ నాయకుడు ఎంత ప్రయత్నించినను సముద్రపు అలలు ఓడను తాకి చిన్నాభిన్నం చేస్తూనే ఉన్నాయి. ఓడలోని వారు భయభ్రాంతులయ్యి తత్తరపడసాగారు. ఓడ తన ఇష్టం వచ్చినట్లు చాలా దూరం కొట్టుకొని పోయింది. 4 రోజులకు తుఫాన్ శాంతించింది. కాని ఓడ చాలా దూరం కొట్టుకొని పోవటం వలన వారెక్కడున్నది తెలియలేదు. ఇంతలో వారికెదుట కొంత దూరమున ఏదియో తెల్లగాను మిక్కిలి పొడుగుగాను ఉన్నట్లు కనపడింది. అది ఒక అయస్కాంత పర్వతము. ఓడ స్వాధీనము తప్పి ఆ పర్వతం దిశ వైపు వేగంగా పోవుచున్నది. మన ఓడ ఆ పర్వతమును ఢీకొని బ్రద్దలగుట తథ్యము అనుకొని వర్తకులందరూ భయపడసాగారు. కొద్దిసేపటికి ఓడ పర్వతమును ఢీకొని బద్దలై మునిగిపోయింది. వర్తకులందరూ నీట మునిగి చనిపోయారు. కాని అజేయుడు మాత్రం ఈదుతూ ఒక పలకమును చేజిక్కించుకొన్నాడు. అతి ప్రయాసతో పర్వత తీరమును చేరి మెల్లగా గట్టెక్కాడు. ప్రాణాలకు తెగించి ప్రయాసతో కొండపై భాగాన్ని ఎగబ్రాకాడు. అచ్చటొక చిన్న వినాయకుని గుడియు, దానికి ఎదురుగా ధ్వజస్తంభమును, ఒక చిన్న దిగుడు బావిని చూశాడు. అజేయుడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి నిర్జన ప్రదేశమునందు గుడి ఉండుట ఏమిటా అనుకున్నాడు. ఆ ప్రదేశమునంతా పచ్చని చెట్లతో నిండి ఉండటం మరింత ఆశ్చర్యపరిచింది. అజేయుడు అట్లు ఆలోచించుకొని కొంతసేపు విశ్రమించాడు. తడిసిన బట్టలను ఆరబెట్టుకొని కావలసిన చెట్ల ఫలములను తిని ఆకలి తీర్చుకున్నాడు. బావి అందలి నీరు తీయగా ఉంది. కడుపారా త్రాగాడు. బడలికచే చెట్టు నీడన నిద్రకు ఉపక్రమించాడు. అలసిపోయి ఉండుట వల్ల గాఢ నిద్ర పట్టింది. నిద్రలో అజేయుడికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ముసలి యోగి ఒకడు పొడవాటి గెడ్డంతోనూ వెంట్రుకలతోనూ నుదిటిన పెద్ద విభూతి రేఖలతోనూ చేతి అండు పొడవాటి కర్రను ధరించి మంచి వర్చస్సుతో కనపడ్డాడు. అతడు అజేయుడితో, నాయనా, దిగులు పడకు, సముద్రమున చిక్కుబడ్డావని బాధపడకు. నీకొక ఉపాయమును చెప్పెదను విను. నీవు నిద్రించిన చోట భూమిపైనున్న రాతిబండం తొలగిస్తే నీకొక 3 లోహపు బాణములు, 1 లోహపు విల్లు కనబడును. నీవు వాటిని తీసుకొని వినాయకునికి మొక్కి బాణములతో ధ్వజస్తంభమునకు తగులునట్లు వేయుము. 3వ బాణము తగలగానే ఆ ధ్వజస్తంభము విరిగిపోయి సముద్రములో పడును. వెంటనే సముద్రము జలము ఆకాశమంత ఎత్తున గల అలలతో ఉప్పొంగి ఈ గుడి సమీపం దాకా వస్తుంది. మరి కొద్దిసేపటికి 2 పడవ వాళ్ళు ఒక చిన్న పడవతో నీ వద్దకు వస్తారు. వెంటనే నీవు మౌనం వహించి ఆ పడవను ఎక్కు. నీవనుకున్న చోటికి ఆ పడవ నిన్ను చేరుస్తుంది. కాని మౌనం వహించటం మాత్రం మానవద్దు సుమా అని చెప్పాడు. మేల్కొన్న అజయునికి ఇదంతా ఆశ్చర్యముగా తోచింది. అయినను పరీక్షిద్దామని తను నిద్రించుచున్న భూమిపై గల రాతిని తొలగించి చూశాడు. కలలో కనిపించినట్లు అక్కడ విల్లు, బాణములు ఉండట గమనించాడు. తన శక్తి కొలది బాణములను సంధించి లాగి వదిలాడు. అవి తిన్నగా గురి తప్పక ధ్వజస్తంభమును ఢీకొన్నవి. ఇట్లు 3వ బాణం తగలగానే ధ్వజస్తంభం పెద్ద శబ్దం చేస్తూ విరిగి సముద్రంలో పడింది. ఆ ధాటికి సముద్రం ఉవ్వెత్తున ఎగసింది. అందునుండి 2 వ్యక్తులు పడవతో వచ్చారు. అజయుడు ఆ పడవను ఎక్కి కూర్చున్నాడు. పడవ తిన్నగా మోహపురమునకు చేర్చింది. మోహపుర చరిత్ర. మోహాపురంను ఇంతకు పూర్వము గుణశీలుడనే రాజు పాలించేవాడు. ఈతడు మంచి గుణములు కలవాడు, చాలా గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు, మంచి నడవడిక గలవాడు. గుణశీలునికి యశోవంతుడనే తమ్ముడున్నాడు. అన్నకు సరితూగ గలవాడే, మంచి పరిపాలనా దక్షుడు. మోహపురమునకు ఆవల విజయపురం అనే గొప్ప పట్టణము ఉంది. యశోవంతుడ విజయపురమునకు రాజు. గుణశీలునకు 50 మంది భార్యలు. యశోవంతునికి మాత్రము ఒక్కతే ఇల్లాలు. అయినను విధి విచిత్రము వలన అన్నదమ్ములిద్దరికీ సంతానము లేకుండెను. గుణశీలుడు వారసులు లేరని బాధపడసాగాడు. గుణశీలుని భార్యలలో సుమిత్రాదేవి మహాపతివ్రత, శాంతమూర్తి, ఎక్కువ దైవభక్తి గలది. గుణశీలునకు సుమిత్రాదేవి అంటే చాలా ఇష్టం. సుమిత్రాదేవి పట్ల గుణశీలుడు ఎక్కువ ప్రేమను కనబరచటం మిగిలిన 49 మంది భార్యలకు గిట్టేది కాదు. వారందరూ సుమిత్రాదేవిపై అసూయపడి సమయం వచ్చినప్పుడు పగ తీర్చుకోవాలని ఎదురు చూడసాగారు. ఇట్లుండగా ఒకనాడు గుణశీలుని సభకు ఒక మహాత్ముడు వచ్చి, రాజా, బిడ్డలు లేనందుకు బాధపడకు, నీకు సంతానము కలుగు సమయం వచ్చింది. నీ 50 మంది భార్యలకు ఒక్కొక్క పుత్రుడు చొప్పున కలుగుతారు. సంతోషంగా ఉండమని చెప్పి దీవించి వెళ్లిపోయాడు. తొందరలోనే గుణశీలుని భార్యలందరూ గర్భవతులయ్యారు. రాజు చాలా సంతోషించాడు. యశోవంతునికి బిడ్డలు కలగలేదు.
సుమిత్రాదేవిపై పగ తీర్చుకొనుటకు చక్కని అవకాశం వచ్చినదని మిగిలిన వారందరూ తలచారు. ఒక కపట సన్యాసిని పంపి సుమిత్రాదేవికి పుట్టబోవు బిడ్డ వలన సర్వనాశనం అవుతావని చెప్పించారు. గుణశీలుడు బాధపడి చేయునది లేక పెద్దల సలహాపై తన తమ్ముడైన యశోవంతుని ఇంటికి పంపాడు. మిగిలిన భార్యలు తమ ఎత్తు పారినందుకు సంతోషించారు. రాణులందరికీ ఒక్కొక్క కుమారుడు జన్మించాడు. యశోవంతుని వద్దనున్న సుమిత్రాదేవి కూడా ఒక పుత్రునికి జన్మనిచ్చింది. యశోవంతుడు సంతోషముతో బిడ్డ పుట్టిన విషయంను గుణశీలునకు తెలియజేశాడు. గుణశీలుడు తన తమ్ముడు యగు యశోవంతునే ఆ బిడ్డను పెంచుకోమని చెప్పాడు. బిడ్డలు లేని యశోవంతుడు అదే చాలనుకున్నాడు. సంతోషించి గొప్ప ఉత్సవ ఏర్పాట్లు చేసి ఆ బాలునికి సునందుడు అని పేరు పెట్టించాడు. యశోవంతుడు ఆ బిడ్డను అపురూపంగా పెంచుకొనసాగాడు. సునందుడు గొప్ప తెలివితేటలతో ప్రకాశింపసాగాడు. సకల విద్యలను నేర్చుకున్నాడు. సునందునికి పెళ్లి వయసు వచ్చింది. రాజ్యభారమును కూడా అప్పగించాలనుకున్నారు. సమయం కోసం చూస్తున్నారు. ఇంతలో సునందునికి తాను యశోవంతుని పుత్రుడను కానని తన తండ్రి గుణశీలుడని తెలిసింది. యశోవంతుడు తనకు పినతండ్రి అని, గుణశీలునకు చాలా మంది భార్యలున్నారని, వారి పుత్రులు గొప్ప వీర పరాక్రమములు గలవారని తెలుసుకున్నాడు. తాను వారికి ఎందునా సరిపోనని కూడా తెలుసుకున్నాడు. సుమిత్రాదేవి యశోవంతుని భార్య అయిన సుగుణాదేవి వీరిద్దరిలో తన తల్లి ఎవరో తెలియలేదు. తన తల్లి ఇక్కడ ఉండుటకు కారణం కూడా తెలుసుకోవాలనుకున్నాడు. తిన్నగా పోయి పినతండ్రిని అడిగి జరిగినదంతయూ తెలుసుకున్నాడు. ఎట్లైనను మోహాపురమునకు వెళ్లి తానేమిటో నిరూపించుకోవాలనుకున్నాడు. సునందుడు తక్షణమే ప్రయాణం కట్టాడు. మోహపురం చేరాడు. కాని మోహపురంనకు శత్రు సైన్యము ముట్టడించిందని తెలుసుకున్నాడు. గుణశీలుని సైన్యమంతయు నశించిపోసాగింది. సునందుడు వెంటనే కత్తిదూసి వీరావేశంతో శత్రు సైన్యంపై పడ్డాడు. ఈ హఠాత్తు సంఘటనకు శత్రు సైన్యం తల్లడిల్లింది. సునందుడు తన వీర పరాక్రమంతో శత్రువులను జయించి మోహపురంను కాపాడాడు. ఈ వార్త రహస్య గూఢాచారుల ద్వారా గుణశీలునకు తెలిసింది. ఆ మహావీరుని నా ఎదుట ప్రవేశపెట్టుడని ఆజ్ఞాపించాడు. భటులట్లే చేశారు. గుణశీలుడు ఆ వీరగ్రేసరుని చూసి తన సైన్యాధికారిగా నియమించాడు. సునందుడు తన పేరును వీరసేనుడుగా మార్చుకున్నాడు. తానెవరో ఎవరికీ తెలియనివ్వలేదు. ఊరి అవతలనున్న ప్రదేశంలో వీరసేనుడు ఉంటూ కడు జాగ్రత్తగా మోహపురంను కాపాడసాగాడు. గుణశీల కుమారుల కుట్ర. మోహపుర సైన్యాధికారి అయిన వీరసేనుడు గొప్ప పరాక్రమవంతుడు. ఎంతటి వీరుడినైనా ఇట్టే ఓడించగల ధీరుడు. అందచందాలలో మన్మధుడే. మంచి గుణములతో గొప్ప పేరు గడించాడు. రాజ్యపుత్రులకిది సహింపరానిదిగా కలవరపెట్టసాగింది. రాజ్యమందు అందరూ వీరసేనుని మెచ్చుకునేవారే. తమను అసలు పట్టించుకునేవారు లేరని బాధపడి ఎట్లైనను వీరసేనునిపై పగ తీర్చుకోవాలనుకున్నారు. వీరసేనుడంటే తండ్రి గుణశీలునికి అసహ్యము కలుగునట్లు చేయాలనుకున్నారు. సోదరులందరూ వీరసేనుని వద్దకు పోయారు. తమకు వేటకు పోవుటకు అనుగ్రహిమ్మని అడిగారు. వీరసేనుడు వీరి కపటోపాయము తెలియక సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పాడు. సోదరులందరూ కీకారణ్యమున ప్రవేశించి అందు చర్చించుకొనసాగారు. ఆ రోజు అక్కడే విశ్రమించారు. సాయంకాలమైనను తన కొడుకులు రాలేదని, దీనికి కారణము వీరసేనుడని తెలుసుకొని, వీరసేన బాగు నా పుత్రులను సకల విద్యలతోనూ యుద్ధ వీరులనుగా చేస్తావని నీ వద్దకు పంపాను. కాని నీవు వారిని తొలగించినచో తేలికగా నా రాజ్యమును చేజిక్కించుకోవచ్చునని గొప్ప ఎత్తు వేశావు. మోసకారివై నన్ను లోబరుచుకుందామని చూస్తున్నావు. నీకేమి అపకారం చేశాను? నన్నిట్లు చేయుట ధర్మమా? విశ్వాసద్రోహం చేయవచ్చునా? ఎందులకోగాని నీపై కఠినంగా పలుకలేకున్నాను. నా పుత్రులేమయ్యారో శీఘ్రముగా తెలియజెయ్యి అని ఆజ్ఞాపించాడు. వీరసేనుడు రాజకుమారులను వెదికి తెచ్చేదనని వాగ్దానం చేసి ఆ మరునాడే అరణ్యమునకు బయలుదేరాడు. అరణ్యములో ఎంత వెతికినను రాజకుమారుల జాడ తెలియలేదు. విసుగు చెందిన వీరసేనుడు ఆత్మహత్య చేసుకోబోయి విరమించుకున్నాడు. తిరిగి అలసిపోయిన వీరసేనునికి వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు లేచి వెతుకుతూ పోవగా అతనికి గుర్రములు పోయిన జాడ కనిపించింది. ఆ గుర్రపు అడుగుల ముద్రల వెంబడిపోయి తిన్నగా ఒక గుహ చేరాడు. గుర్రములు గృహలోనికి పోయి ఉండవచ్చునని తలంచి రాజకుమారులు కూడా ఆ గుహ యందుండవచ్చునని ఎంచి గుహలోనికి పోయాడు. ఇటు నుండి ప్రవేశించిన వీరసేనుడు అటు ద్వారము గుండా బయటకు వచ్చి చూసేసరికి ఒక పెద్ద కొండ యందలి గుహ కనిపించింది. ఆ గుహయందు చక్కటి రాళ్లతో కట్టబడిన గదులున్నవి. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఎవరో మనుషులు మాట్లాడుకొంచున్నట్లు అనిపించింది. అతడొక విశాలమైన గదిలోనికి తొంగి చూడగా అక్కడొక అందమైన సుందరి ఏడ్చుచూ కనపడింది.
ఆమె ముందొక సన్యాసి మంత్రదండమును పట్టుకొని ఏమేమో అడుగుచున్నాడు. ఆమె అందమును చూచిన వీరసేనుడు అట్లే నిలబడి చూడసాగాడు. సన్యాసి ఆ కన్యను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, ఆమె అంగీకరించడం లేదని తెలిసింది. కొంతసేపు ఆ సన్యాసి కన్యకను వివాహం చేసుకోమని బ్రతిమిలాడాడు. ఆమె ససేమిరా ఒప్పుకొనుట లేదు. నేను పని మీద పోవుచున్నాను, మరలా వచ్చేసరికి మనసు మార్చుకొని వివాహం ఆడుము, లేనిచో కష్టముల పాలయ్యదువని హెచ్చరించి సన్యాసి బయటకు వెళ్ళిపోయాడు. ఆమె కడుదీనముగా ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తోంది. ఇదంతా చాటు నుండి వీరసేనుడు చూచాడు. ఆమెపై జాలి కలిగి పలకరించాడు. ఆమెకు తన వృత్తాంతమంతా చెప్పాడు. ఆమె పేరు కన్యకామణి. అంతా విన్న తర్వాత, అయ్యో, మొన్ననే కొంతమంది రాజకుమారులను మాంత్రికుడు తన మంత్రదండంతో రాళ్లు రప్పలుగా మార్చేశాడు. మీరాతని కంటపడి తప్పించుకొన్నారు. మీరెంతో అదృష్టవంతులు అంది. వీరసేనుడు మాంత్రికుడిపై కోపించి అతనిని మోసముతోనే జయించాలనుకున్నాడు. ఆ కన్యకతో తనకు మాంత్రికుడంటే ఇష్టమేనని, కాని భయంకర రూపమును చూచి భయపడుతున్నానని చెప్పమన్నాడు. ఆమె అట్లే చేసింది. ఆమె వలలో పడి సంతోషములోనున్న మాంత్రికుడు ఆమె కోరిక మేరకు 49 మంది రాజకుమారులను, గుర్రములను కూడా బ్రతికించాడు. ఆమె చెప్పినట్లే చేసిన మాంత్రికుడు కన్యకామణిని రమ్మని పిలిచాడు. ఆమె అసహ్యమైన వేషమును తీసివేస్తేనే అతని వద్దకు వస్తానంది. సరేనన్న మాంత్రికుడు తన వేషమును, మంత్రదండమును తీసి ఒక మూలన పెట్టి ఆ రమణి వద్దకు వచ్చాడు. ఇదంతయు చాటు నుండి చూస్తున్న వీరసేనుడు వెంటనే మాంత్రికుని మంత్రదండమును తీసుకున్నాడు. వికటాట్టహాసము చేసి మాంత్రికుని పైనికి దుమికాడు. ఆ హఠాత్ పరిణామమునకు మాంత్రికుడు విస్తుబోయాడు. వీరసేనుడు కన్యకామని చెప్పిన మీదట మాంత్రికుని చంపకుండా వదిలివేశాడు. మాంత్రికుడు బుద్ధి తెచ్చుకొని ఎటో వెళ్ళిపోయాడు. వీరసేనుడు తన సోదరులను, కన్యకామణిని ఆనందంగా ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. వీరసేనుడు వధింపబడుట. అతి ప్రయాసలకోర్చి తన సోదరులను వెతికి తెచ్చిన వీరసేనునిపై సోదరులకు ఆగ్రహము ఇంకనూ పోలేదు. వీరసేనుడు దారిలో ఒకచోట ఆ రాత్రి పడుకుందామని అందర్నీ ఆగమన్నాడు. కన్యకామణి, వీరసేనుడు ఒక పక్కగాను, మిగిలిన 49 మంది రాకుమారులు మరి ఒక దిక్కుగాను నిద్రించారు. అలసిపోయిన వీరసేనుడు, కన్యకామణి వెంటనే నిద్రలోనికి జారుకున్నారు. ఎట్లైనను వీరసేనుని చంపి తీరవలేనని అనుకున్న రాకుమారులు మేల్కొని ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్దవాడు లేచి తన పదునైన కత్తితో వీరసేనుని తల తెగనరికాడు. కన్యకామణికి ఈ విషయం తెలియనే తెలియదు. ఆమె గాఢంగా నిద్రించుచున్నది. ఆ రాకుమారులు ఆమెను వదిలి మోహపురమునకు పారిపోయారు. మరికొంతసేపటికి కన్యకామణి లేచి పక్కనున్న వీరసేనుడు చనిపోయి ఉండుట గమనించి చాలా దుఃఖించింది. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఆమెకు మాంత్రికుని యొక్క మంత్రదండం జ్ఞాపకం వచ్చింది. వెంటనే మంత్రదండం సహాయంతో వీరసేనుని బ్రతికించింది. వీరసేనుడు తన అన్నలు చేసిన పనికి ఎంతో బాధపడి కన్యకామణితో కూడా మోహపురమునకు పోయాడు. రాకుమారులు వీరిని చూసి నిశ్చేష్టులయ్యారు. కొంతసేపు వారికి నోట మాట రాలేదు. వారు రహస్యముగా, వీరసేన, మా తప్పు మన్నింపుము, ఈ విషయము ఎవ్వరికీ తెలియనీయవద్దు, నీవే మమ్మల్ని కాపాడవలెను అని ప్రార్థించారు. సరేనన్నాడు వీరసేనుడు. ఇంతలో ఏదో పనిమీద అక్కడికి వచ్చిన యశోవంతుడు వీరసేనుని చూచి, సునంద, ఇక్కడున్నావా? నీవు ఎటుపోయావోనని దిగులు పడుతున్నామురా. నీ తండ్రి గారిని పరిచయం చేస్తాను అని గుణశీలుని వద్దకు తీసుకొని పోయి, అన్నా, ఇదిగో గుణశీల, నీవప్పగించిన బిడ్డడు, సుమిత్రాదేవికి కలిగిన బిడ్డడు అని పరిచయం చేశాడు. వీరసేనుడే ఆ సునందుడు తనను, తన రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడినది అతడే. కపట సన్యాసి చెడు మాటలు విని నిన్ను చాలా బాధించాను. నా మిగిలిన సంతానమే గొప్పవారనుకున్నాను. కాని మన సునందుడు మిగిలిన వారికంటే గొప్పవాడు. ఈ రాజ్యమును పాలించే హక్కు అతనికే ఉంది. రా నాయనా అంటూ సునందుని కౌగిలించుకొని తన రాజ్యమునకు రాజును చేశాడు. మిగిలిన సోదరులు కూడా పశ్చాత్తాపం చెంది తమ తప్పుని దిద్దుకొన్నారు. నాటి నుండి మోహపురము అత్యంత వైభోగంగా వెలుగొందసాగింది. సునందుడు ప్రజలకు చక్కని ధర్మపాలన అందించాడు. హగర్తాపుర వృత్తాంతము. హగర్తాపుర ద్వీపమునకు రాజు జయచంద్రుడు, అతని భార్య శాంతాదేవి, వారి మంత్రి బుద్ధిసాగరుడు. వారికి సోమశేఖరుడు అనే కుమారుడు ఉన్నాడు. సోమశేఖరుడు పట్టాభిషిక్తుడయ్యాక కొద్ది కాలమునకే తల్లిదండ్రులు మరణించారు. సోమశేఖరుడు తండ్రి వలె చక్కని పరిపాలనా దక్షుడు. ప్రజలను కన్న బిడ్డల వలె చూచుకునేవాడు. కాని కపట సన్యాసులన్నా ఆయనకు చాలా కోపం. వారు కనబడినంతనే బంధించి తీసుకురమ్మనేవాడు. ఇట్లుండా ఒకనాడు సన్యాసి వేషంలో ఉన్న అజేయుణ్ణి భటులు తీసుకొచ్చి
తమ రాజు ముందు నిలిపారు. రాజు అతనిని దూషించాడు. మాకు సన్యాసులంటే మంచి అభిప్రాయం లేదన్నాడు. వచ్చిన దారినే వెంటనే వెళ్లిపోమని ఆజ్ఞాపించాడు. కాని ఆ వచ్చిన సన్యాసి మరలిపోక, రాజోత్తమ, మీకు సన్యాసులన్నా ద్వేషభావం ఎందులకు అని ప్రశ్నించాడు. రాజు కపట సన్యాసులను చేసే మోసాలను గురించి చెప్పాడు. ఇంకా లాభం లేదనుకున్న సన్యాసి రూపంలోనున్న రాకుమారుడు తన సన్యాసి వేషం తీసివేశాడు. వెంటనే సోమశేఖరుడు, ఎవరు నీవు? సన్యాసి రూపంలో మా రాజ్యంలో అడుగుపెట్టుటకు కారణమేమి అని అడిగాడు. అయ్యా, మాది కాంచనపురము. నన్ను అజేయుడు అంటారు. మణికర్ణికాపురమున చింతామణి అడుగు ప్రశ్నలకు జవాబులను వెతుకుతూ మీ పట్టణమును ప్రవేశించాను. మోహపురమునందు ఆమె అన్న మొదటి ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాను. రెండవ ప్రశ్నకు జవాబును కనుగొనవలెనని మీ పట్టణమున ప్రవేశించితిని అన్నాడు. ఏమా రెండవ ప్రశ్న? తెలియజేయమన్నాడు రాజు. రెండవ ప్రశ్న: ఈ భూలోకమందు స్త్రీగా పుట్టి మగవేషమును ధరించి మంత్రి పదవిని చేపట్టి 4 స్త్రీలను పెళ్లి చేసుకుంటానని వారిని తీసుకువచ్చినప్పుడు ఆ 4 స్త్రీలను అపహరింపబోయిన కపట సన్యాసిని తరిమికొట్టి వారిని కాపాడిన స్త్రీ బతికి ఉన్నదా, మరణించినదా? ఎవరు ఆమె? కపట సన్యాసి ప్రోద్బలంతో అపూర్వ చింతామణి అడుగు రెండవ ప్రశ్న ఇదియే. ఆ మాటలను విన్న సోమశేఖరుడు మండిపడ్డాడు. వెంటనే తన ఖడ్గమును దూసి, ఇంకనూ ఆ కపట సన్యాసి బ్రతికే ఉన్నాడా అంటూ పండ్లు పటపటా కొరికి కోపంతో ఊగిపోతూ, రాజశేఖర, నన్నిప్పుడే ఆ కపట సన్యాసి వద్దకు తీసుకొని పొమ్ము. వాడింకనూ మారక సమాజాన్ని మోసగించుతున్నాడన్నమాట. వారిని చంపినగాని నా కోపము చల్లారదు. లే, ఇప్పుడే పోదుము అన్నాడు. అజేయుడు రాజును శాంతింపజేసి, రాజా, ఆ కపట సన్యాసి ఎక్కడికి పోడు. మణికర్ణికాపురమునందే ఉన్నాడు. కాని మనము కొంచెం ఓపిక వహించవలెను. వాని రెండవ ప్రశ్నకు అర్థము కనుగొన్న పిదప మూడవ ప్రశ్నకు అర్థం కూడా తెలుసుకొని వాని గర్వమును అణిచి మన పగ తీర్చుకుందాము. అంతవరకు వాడడిగిన ప్రశ్నలకు అర్థములు జవాబులు తెలుసుకొనడం ముఖ్యము. అయినను రెండవ ప్రశ్న విన్నంతనే మీరు కోపించుటకు గల కారణము, కపట సన్యాసికి మీకును గల సంబంధము ఏమియో తెలుపవలసినదని కోరుచున్నాను అన్నాడు. సోమశేఖరుడు ఇట్లు చెప్పసాగాడు. ఒకనాడు మా సైన్యాధిపతి కుమార్తెను నా స్నేహితురాలు అగు సుశీల నన్ను పెండ్లి చేసుకొనమని బలవంతం చేసింది. లేనిచో తన ప్రాణాలు తీసుకొందునని చెప్పింది. అప్పటికెట్లో తప్పించుకొనవలెననుకొంటిని. కాని సుశీల నాచే ప్రమాణం చేయించుకున్నది. కాని ఇది మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. నేనేమి చేయుటకు తోచలేదు. సైన్యాధిపతి అంగీకారముతో మా తల్లిదండ్రులకు తెలియకుండా సుశీలను పెళ్లి చేసుకున్నాను. కొంతకాలమునకు మా పెళ్లి విషయము రాజుగారికి తెలిసింది. రాజుగారు కోపించి మా ఇద్దరికి మరణదండన శిక్ష విధించారు. మంత్రివర్యులు నా శ్రేయోభిలాషులు నచ్చజెప్పిన మీదట మరణదండను తప్పించి మా ఇద్దరికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. అనగా మేమిద్దరము నగరమున ప్రవేశింపరాదు. ఇట్లు ఆజ్ఞాపించాడు. గత్యంతరము లేక మేమిద్దరము చెరొక గుర్రముపై పట్టణమును విడిచి బయలుదేరాము. మేమట్లు అరణ్యమును ప్రవేశించి చాలా దూరము పోయాము. అక్కడొక చెట్టు కింద విశ్రాంతి తీసుకొని నిద్రించాము. అనేక కష్టాల్ని అనుభవిస్తూ 10 రోజులు గడిపాము. ఒకనాడు సుశీలని ఒక చెట్టు కింద నిలిపి నీరు తీసుకుని వద్దామని నేనొక్కడినే బయలుదేరి వెళ్లి నీరున్న ప్రదేశమును చూచి నేను త్రాగి సుశీలకు నీరు తెచ్చాను. కాని ఆశ్చర్యము, సుశీల కనపడలేదు. ఏమైందో తెలియలేదు. ఎంత వెతికినను కనపడలేదు. చాలా దుఃఖించాను. అట్లు బాధపడిన నాకెట్లో దైవ కటాక్షము వలన సుశీల కనిపించింది. ఆమె చెప్పిన విషయమును విన్నవించెదను, వినుము అంటూ చెప్పసాగాడు. నేను నీరు తెచ్చుటకు కదా పోతిని. ఆమె ఇంతలో నాపై గల ప్రేమ కొద్దీ నన్ను వెతుకుకొనుచూ దారి తప్పింది. పోయి అరణ్యమునందలి చిన్న గ్రామమును చేరింది. అక్కడొక జోష్యురాలిని చూసింది. జోష్యురాలు సుశీలను మగవేషము ధరించమని 1 సంవత్సర కాలము లోపల నీ భర్త నిన్ను కలయగలడు అని చెప్పింది. ఆ విధంగా సుశీల మగవేషం ధరించి తిరగసాగింది. మగవేషముననున్న సుశీల నన్ను వెతుకుచూ చిత్రావతి అనే నగరాన్ని ప్రవేశించింది. అందొక సత్రమునందు బస చేయి నిశ్చయించుకుంది. ఇంతలో సత్రపు అధికారి వచ్చి మగవేషంలో ఉన్న సుశీలతో, అయ్యా, తమరెవరు, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. సుశీల తెలివిగా, అయ్యా, మాది హగత్తాపురం. నా పేరు సోమశేఖరుడు. దేశ సంచారం చేస్తూ విశేషములు తెలుసుకోవాలని వచ్చాను. ఈ పుర విశేషములు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అంది. ఆ పురమును చిత్రావతి అని, దానిని మకరధ్వజుడని రాజు పరిపాలించుచున్నాడని, అతనికి 2 పుత్రికలున్నారని చెప్పాడు. ఆ రాజు వారికి వివాహం చేయ తల్చాడని చెప్పాడు. ఆయనకొక కల వచ్చింది.
దాని అర్థము సరిగా చెప్పగలవానికి తన కుమార్తెలనిచ్చి పెళ్లి చేయుదునని చాటింపు వేయించాడు. అది ఈ పుర విశేషము. మారువేషంలోనున్న సుశీల మర్నాడు రాజకొలువును ప్రవేశించి రాజుగారి మొప్పును పొంది ఉన్నతోద్యోగము సంపాదించింది. త్వరలోనే సుశీల ప్రధానమంత్రి పదవిని కూడా అందుకొనగలిగింది. ఒకనాడు ఆ నగరమునందు ఒక భీకరమైన ధ్వని వినిపించింది. దానికి కారణమేదియో తెలియరాలేదు. కాని ఆ ధ్వని విన్న 3 రోజులలో ఆ నగరమున పెక్కుమంది చనిపోయారు. సుశీల దీనికి కారణము తెలుసుకోదలచి ఒంటరిగా ఆ శబ్దం వచ్చిన దిక్కుకు పోయింది. అదొక శ్మశాన ప్రదేశము. అందొక స్త్రీ ఏడ్చుచున్నట్లు వినిపించింది. అక్కడ ఒక పురుషుడు ఉరిత్రాటికి వేలాడదీయబడి ఉన్నాడు. ఎదురుగా స్త్రీ ఒక్కతే ఏడుస్తూ కూర్చొని ఉన్నది. సుశీల ఆ స్త్రీతో, అమ్మా, నీవెవరు? ఎందులకేడ్చుచుంటివి? నీ వృత్తాంతము చెప్పుమని అడిగింది. ఆ స్త్రీ ఇట్లు చెప్పసాగింది. అమ్మా, ఏమని చెప్పను? నాది అతి దీనమైన చరిత్ర. చెబుతాను, కాని రాత్రివేళ ఈ శ్మశాన భూమిలో భూతాలు తిరుగుచుండి ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు? నీవెవరువు? స్త్రీ అయ్యుండి కూడా ఇంతటి సాహసమునకు ఒడిగట్టుతున్నావు. నీ చరిత్రేమి అని ఎదురు ప్రశ్న వేసింది. మగరూపంలో ఉన్న సుశీల ఆశ్చర్యపోయింది. నేను స్త్రీనని ఎలా గమనించగలిగింది అనుకుంది. అమ్మా, నేనీ రాజ్యమునకు మంత్రిని. నిన్న రాత్రి ఒక భయంకరమైన శబ్దాన్ని విన్నాను. దీనికి కారణము తెలుసుకోవాలని బయలుదేరాను. ఇంతలో నీవు కనపడ్డావు. అదేమిటో చెప్పు అని అడిగింది. ఓ మంత్రిని, నేను ఈ నగరమునందు ఉండు ఒక నిరుపేదరాలను. నాకొక కుమారుడున్నాడు. వాడేదియో తప్పు చేశాడని రాజు నా పుత్రునికి ఉరిశిక్ష వేశాడు. నేనెంత బ్రతిమాలినను దయచూపలేదు. అదిగో ఆ ఉరితాటికి వేలాడుతున్నవాడే నా పుత్రుడు. పుత్రప్రేమను చంపుకోలేక ప్రతి రాత్రి ఇక్కడికొచ్చి పుత్రుని చూసుకొని బాధపడుతున్నాను. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలియజేయుటకే దానినట్లు ఉంచినారు. దిక్కులేని దానినయ్యాను. ఏమి చేయుదును? ఇదే నా చరిత్ర. ఇక నీవడిగిన శబ్దం గురించిన ప్రశ్నకు జవాబు తెలియదు అన్నది. అది విన్న సుశీల, బాధపడకు, నీ జీవితాంతం కొరత లేకుండా చేస్తాను. అన్న వస్త్రాదులనిచ్చి కాపాడతాను. నాతోరా అని ఊరడించింది. ఇద్దరు పట్టణము వైపుకు బయలుదేరారు. కొంత దూరం పోయేసరికి తన వెనుక ఎవరో మాట్లాడుకుంటున్నట్లు వినిపించి వెనుకకు తిరిగి చూసింది. ఆ స్త్రీ ఒక పెద్ద రాక్షసి. ఒక ముద్దుగుమగా మారి తన తోటి భూతాలతో, రండిరా రండి, మనకి ఈవేళ మంచి ఆహారం లభించింది. తనంట తానే మనకు ఆహారమగుటకు వచ్చింది. ఇంత రుచిగల మాంసము మనకింక లభించదు. వెంటనే రండి అంటూ పిలుస్తోంది. సుశీల మొదట్లో భయపడింది. కాని వెంటనే ధైర్యం తెచ్చుకుంది. ఘోర రాక్షసి తన గుహ వంటి నోరును తెచ్చి సుశీలపై పడబోయింది. రోటిలో తలదూర్చి రోకటిపోటుకు భయపడవచ్చునా అన్న సామెతను గుర్తు తెచ్చుకొని సుశీల ధైర్యం తెచ్చుకొని తటాలున తన వరలోనున్న కత్తిని తీసి ఆ రాక్షసి యొక్క చేతిని నరికివేసింది. అనుకోని ఆ సంఘటనకు రాక్షసి భయపడి సుశీలతో, అమ్మా, రక్షించు రక్షించు, నే చేసిన తప్పుకు క్షమార్పణ చెప్పుచున్నాను, విడిచిపెట్టు. ఇంతవరకు ఎవ్వరునూ నాపై ఇంతటి ధైర్యం చూపలేదు. నీవు సామాన్యురాలివి కావు. నన్ను చంపకు, ప్రాణభిక్ష పెట్టు తల్లి అంటూ బ్రతిమాలింది. ఓ మాయావి, నీవు చేసిన తప్పు క్షమించరానిది. ఆయనను బ్రతిమాలుతున్నావు కాబట్టి నేను విడిచిపెడుచున్నాను. ఇకపై నీవు గాని మరెవ్వరు గాని ఈ నగరంను పీడించకూడదు. అలా జరిగితే మిమ్మల్ని అందర్నీ చంపివేస్తాను అని గంభీరంగా పలికి దయతలిచి వదిలిపెట్టింది. భూతం కూడా సరే అని సుశీలను దీవించి ఒక అమూల్యమైన రత్నమును ఆమెకు ఇచ్చి వెళ్లిపోయింది. మర్నాడు రాజైన మకరధ్వజుడు రాజ్యసభలో ఉండగా ప్రధానమంత్రి అయిన సుశీల వచ్చి చిత్రావతి నగరమునకు పట్టిన పీడ వదిలిపోయిందని, భూతమును వెడలగొట్టానని చెప్పింది. భూతము ఇచ్చిన అమూల్య రత్నమును మకరధ్వజునకు బహూకరించింది. రాజు కూడా మారువేషంలోనున్న ప్రధానమంత్రి అయిన సుశీలను మెచ్చుకొని నగరంలో ఉత్సవములను, వేడుకలను, విందులను జరుపునట్లుగా ఆజ్ఞాపించాడు. కాని మకరధ్వజునకు మరి ఒక సమస్య వచ్చి పడింది. ఆయనకు 2 కుమార్తెలు. ఒకే రూపంలో ఉండి కవలబిడ్డల వలె ఉంటారు. వారికి రత్నము తమలో ఎవరు తీసుకొనవలనో తెలియక తండ్రితో, తండ్రి, మీరు మాకొక రత్నమును ఇచ్చారు, మరొక రత్నమును కూడా తెప్పించండి. ఒక రత్నము తెచ్చిన వానికి మరొక రత్నము తెచ్చుట కష్టమైన పనేమియూ కాదు. కావున ఇటువంటిదే మరొక రత్నమును తెప్పించండి అని కోరారు. రాజు కూడా మగవేషంలోనున్న సుశీలను అట్లే ఆజ్ఞాపించాడు. చేయునదిలేక సుశీల సరే అని ఒప్పుకున్నది. మగవేషంలోనున్న సుశీలకి ఏమీ తోచలేదు. మరొక రత్నమును ఎట్లు తేవలెను? ఎక్కడ దొరుకుతుంది? భూతము మరలా కనిపించునా? నేనిప్పుడేమి చేయవలెను అని బాధపడసాగింది. చివరకు ధైర్యం తెచ్చుకొని ఎట్లైనను రత్నంను సంపాదించవలెనని అనుకుంది.
ఒంటరిగా శ్మశానానికి బయలుదేరింది. శ్మశానమును చేరిన సుశీలకి దారిలో 5 తలలు గల నాగుపాము కనిపించింది. బుసలు కొడుతూ వచ్చుచున్న నాగుపామును చూసేసరికి ఆమెకు ఒళ్ళు గగుర్పాటు కలిగింది. ఆ నాగుపాము 5 తలలపై 5 దివ్యమైన రత్నములు కాంతివంతముగా మెరవసాగాయి. నాగుపాముకు ఎదురుపడటం మంచిది కాదని పొదల మాటను నక్కి చూడసాగింది. ఆ సర్పము కొంత దూరం అట్లే వచ్చి చటుక్కున గుర్రముగా మారిపోయింది. ఆ మాయా గుర్రం వేగంగా పోవసాగింది. సుశీల చాలా ఆశ్చర్యపడింది. ఇదంతా మాయాపిశాచం యొక్క పనే అయి ఉంటుందని తలచింది. అయినను ఇంకేమి జరగనోయని సుశీల ఆ మాయా గుర్రాన్ని వెంబడించసాగింది. మరికొంత దూరం పోయేసరికి అదొక భయంకర పక్షిగా మారి శ్మశానమందున్న శవములను తన ముక్కుతో చీల్చి తినసాగింది. చూస్తున్న సుశీలకు ఇదంతా పిశాచి మహిమే అనుకుంది. చప్పుడు కాకుండా దాని వెనుకకు పోయి తన చేతిలోనున్న వాడి అయిన కత్తితో దాని రెక్కనొకదానిని ఖండించివేసింది. ఆ హఠాత్ పరిణామానికి భయపడిన పక్షి వెంటనే తన భీకర నిజస్వరూపమైన భూతరూపం ధరించి సుశీలను శరణు కోరింది. సరే, అట్లయినచో నీ విషయం ఏమిటో చెప్పుమని గద్దించింది. ఆ భయంకర పిశాచి తన వృత్తాంతమును ఇట్లా చెప్పసాగింది. అమ్మా, నేనొక రాక్షసుడను. మాది అరుణగిరి. అది భూతముల ప్రదేశం. మా చోటికి వచ్చిన ప్రతి వారిని చంపి తినటం మా అలవాటు. మిమ్మల్ని కూడా అట్లే చంపి తినవలనని అనుకుంటుని. కాని మీ ముందు ఓడిపోయాను, క్షమించండి అని బ్రతిమాలింది. ఓ పిశాచమా, నీ తల్లి నాకొక రత్నమును ఇచ్చింది. అది చాలా విలువగలది. మీ ఇంటికి నన్నొకసారి తీసుకొని పొమ్ము అని అడిగింది సుశీల. అట్లేనని ఒప్పుకున్న పిశాచము సుశీలని తనతో పాతాళ గృహమునకు తీసుకుని పోయింది. ఒక గుహ నుండి పాతాళ లోకమునకు చేరారు. పాతాళ గృహమును చేరిన సుశీల అచట వింతలను విశేషాలను గమనించింది. పాతాళ లోకమందు భూతమిచ్చిన పండునొక దానిని తిన్నది. ఆశ్చర్యము, మరి 2-3 రోజుల వరకు ఆమెకు ఆకలి దప్పులు లేవు. భూతములన్నీయు సుశీలను చూసి భయపడి అచటి నుండి పారిపోయాయి. ఒంటరిగా ఉన్న సుశీల పాతాళ గృహంలో ప్రవేశించింది. ఆ భవనము అమూల్యమైన రత్నరాసులతో నిర్మింపబడి ఉన్నది. పూల చెట్ల సువాసనలతో నిండి ఉన్నది. పళ్ళ చెట్లు దివ్య రత్నాలతో ప్రకాశింపసాగాయి. పళ్ళయందున్నవి రత్నములే. వాటి వెలుతురులే ఆ గృహమును ప్రకాశవంతంగా చేస్తున్నాయి. ఆ భవనమునందు కొన్ని గదులున్నాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క సంపద నింపబడి ఉన్నది. బంగారము, వెండి, రత్నాలు, ముత్యాలు ఒక్కటేమిటి అష్టైశ్వర్యములతో నిండి ఉన్నాయి. ఇంతటి ఐశ్వర్యంతో తులతూగుచున్న ఈ భూతములు శ్మశానమందలి పీనుగులను పీక్కు తిరుటకు కారణమేమి అని ఆలోచించసాగింది. ఆ భవనమందు పగటికి రాత్రికి తేడాయే లేదు. రత్నముల యొక్క ప్రకాశముతో ఆ భవనము వెలిగిపోసాగింది. సుశీల ఇదంతయు గమనించి అలసిపోయి చివరకు నిద్రపోయింది. ఇంతలో చక్కటి పాట ఆమెకు వినిపించింది. కొంతసేపటికి ఆమెకు 2 కన్యలు కనిపించారు. వారు మిక్కిలి అందగత్తెలు. భూతగృహంన అప్సరసలేమిటి అని ఆశ్చర్యపోయింది. మగవేషంలోనున్న సుశీల ఆ కన్యల ఎదుటికి పోయి, ఓ కన్యలారా, మీరెవరు? ఇచ్చట నుండుటకు కారణమేమి తెలియజేయండి అని అడిగింది. మగవేషంలో ఉన్న సుశీలను చూడగానే వారు భయభ్రాంతులై, అయ్యా, మేము మనుషులమే. మేమిరువురము రాజపుత్రికలము, అక్కా చెల్లెలము. నా పేరు భువనమోహిని. నా చెల్లెల పేరు కళ్యాణి. మేమిచట ఉండుటకు కారణమున్నది అని చెప్పసాగింది. వారిద్దరూ సుశీలను పురుషునిగానే అనుకొనసాగారు. రాజకుమారా, మేము కూడా రాజపుత్రికలమే. మా తండ్రి శ్రీమంతుడు, సచ్చాలయ నగరానికి రాజు. మా తల్లి లలిత. మాకు ఒక అన్న ఉన్నాడు. అతని పేరు సూరసేనుడు. మేమిరువురము ఒకనాడు తోటలో ఉండగా నీ వలన దెబ్బతిన్న భయంకర పిశాచి తనకిరువురు కుమారులున్నారని, వారు మనుష్యకాంతలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తెచ్చి ఈ పాతాళ భువనమున నిర్బంధించింది. నిన్ను చూడగానే నీ ధైర్య సాహసములకు రూప లావణ్యములకు మెచ్చి మేమిరువురము నిన్నే ప్రేమించాము. వలసి వచ్చిన కన్యలము. పెళ్లి ఆడి ఈ భవనము నుండి రక్షించుము అని ప్రాధేయపడ్డారు. సుశీల వారికి నచ్చజెప్పి భూత సాయంతో వారిని మకరధ్వజ మహారాజు వద్దకు తీసుకుని వెళ్ళింది. పెక్కు రత్నములను రాజునకు బహుకరించింది. మకరధ్వజుడు మిక్కిలి సంతోషించి తన ఇరువురి కుమార్తెలను కూడా మగవేషధారి అయిన ప్రధానమంత్రి పదవిలోనున్న సుశీలకు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. సుశీల చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంది. ఇప్పుడు 4 కన్యలు భార్యలుగా వస్తున్నారు. అంతేకాదు సుశీల కూడా స్వతహాగా స్త్రీయే గదా. అయితే మిక్కిలి తెలివితేటలు గలది. రాజుకు ఒక షరతు విధించింది. తమ ఆచారము ప్రకారము వివాహము జరుగుబలేనని,
పెళ్లినాటి రాత్రి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క ఖడ్గమునకు అంటే కత్తికి బాసికము కట్టవలేయునని షరతు విధించింది. రాజందుకు ఒప్పుకొని వైభవంగా వివాహం జరిపించాడు. ప్రధానమంత్రి తనకు అల్లుడయ్యాడని సంతోషించిన రాజు వారికి ఒక గొప్ప భవనమును నిర్మించి ఇచ్చి అందులో కాపురము ఉంచాడు. నిజాయితీకి పట్టము గట్టుట. ఒకనాడు ప్రధానమంత్రి అగు సుశీల తను కట్టించిన సత్రమునకు వచ్చిన ఒక యువకుని చూచి ఈతడు అనుమానితుడుగా కనిపిస్తున్నాడు, విచారణ చెయ్యాలి, ఇతడిని తీసుకుని పోయి మా గృహమునందు నిర్బంధించండి అని తన భటులతో ఆజ్ఞాపించాడు. వారట్లే చేశారు. మర్నాడు ప్రధానమంత్రి తన మామగారైన మకరధ్వజ మహారాజును పురప్రముఖులను రావించాడు. తన 4 భార్యలను ఒక పక్క నుండి గమనించమన్నాడు. యువకుని కూడా సభామధ్యమున నిలబెట్టించాడు. అందరూ అనుకున్న సమయానికి సభాస్థలికి చేరారు. సభలో ప్రధానమంత్రి ఏమి చెప్తాడో అని ఆతృతగా ఎదురు చూడసాగారు. ఇంతలో ప్రధానమంత్రి సభ మధ్యలో నిలబడి, మహారాజా, మీకు అందరికీ నేనిప్పుడొక అపూర్వ రహస్యాన్ని వెల్లడిస్తాను, వినండి. రాజుగారి వద్ద ఎప్పటి నుండియో ప్రధానమంత్రిగానున్న నేను మీరనుకుంటున్నట్లు పురుషుడను కాను, స్త్రీని. కొన్ని కారణముల వల్ల నేనిట్లు గడపవలసి వచ్చింది అని అనగానే ఆ సభలోని వారంతా ఆశ్చర్యపోయారు, కలవరపడ్డారు. సుశీల వారిని శాంతింపజేసి, సభాసదులారా, మహాప్రభు, మీ ముందు భటుల మధ్య కూర్చున్న ఆ గొప్ప అందమైన యువకుడే నా భర్త, హగర్తాపురమునకు కాబోయే రాజైన సోమశేఖరుడు. నేనాయన ధర్మపత్నిని. నా పేరు సుశీల. విధివశాత్తు మేం విడిపోయాము. ఇంతకాలానికి మేమిరువురము దైవానుగ్రహం వల్ల మరలా కలుసుకొనగలిగాము. ఇంతకాలము నేను మీ యొద్ద మోసపూరితముగా నడుచుకున్నందుకు క్షమించండి. నా భర్తను వెదుకుకొనుటకై నేనిట్లు చేసి తిని. ఇక మీదట మేము 5గురము ఇతనికి భార్యలుగా ఉంటాము. ఇది మా అందరి అంగీకారంతో చెప్పుచున్నాను. మీ యొక్క సమ్మతికై ఎదురు చూస్తున్నాము అని తన భర్త యొక్కయు తన యొక్కయు చరిత్రను విన్నవించింది. రాజపుత్రికలు ఆశ్చర్యపోయారు. ప్రధానమంత్రి తమను కాదని వేరే భవనములో ఉండుటకు కారణము ఇదియే అనుకున్నారు. రాజు, మిగిలిన ప్రముఖులు అందరూ నిశ్చేష్టులయ్యారు. అప్పుడు సుశీల తన ప్రధానమంత్రి వేషమును మగవేషమును వదిలి స్త్రీవేషమును ధరించి ఆభరణములను అలంకరించుకొని అపురూప లావణ్యంతో మెరిసిపోతూ సభా మధ్యలోనున్న తన భర్తకు అటు పిమ్మట రాజునకు నమస్కరించింది. సభా మధ్యలోనున్న హగర్తాపుర రాజకుమారుడు తన భార్య సుశీలను మరలా కనుగొన్నందుకు చాలా సంతోషపడ్డాడు. ఆ భార్యాభర్తలు కొంతసేపు ముచ్చటించుకున్నారు. మకరధ్వజ మహారాజు ఆ దంపతుల చరిత్ర విని జాలి నొందాడు. మిగిలిన 4 కన్యలు వచ్చి అతిలోక సుందరుడైన హగర్తాపుర రాజకుమారునికి భార్యలుగా ఉండటానికి అంగీకరించారు. మకరధ్వజుడు మిక్కిలి సంతోషించాడు. హగర్తాపుర రాజకుమారుడు తన 5గురు భార్యలతో సుఖంగా కొన్నాళ్ళు అచట ఉన్నాడు. సోమశేఖరుడు హగర్తాపురమునకు పోవుట. సోమశేఖరుడు ఒక మంచి ముహూర్త సమయమున హగర్తాపురమునకు తన 5గురు భార్యలతో కలిసి తిరుగుముఖం పట్టాడు. మామగారైన మకరధ్వజుడు వారిని వైభవంగా సాగనంపాడు. మార్గమధ్యంలో సుశీలకు ఒక ఆలోచన వచ్చి, నాథా, మనపై మీ తండ్రి గారికి ఉన్న కోపము ఇంకనూ ఉన్నదో లేదో తెలుసుకొనుట మంచిది. మనలను మన్నించునో లేదో అని అనుమానం కలుగుతున్నది. కావున నేను ముందుగా పోయి అతడి పరిస్థితులను తెలుసుకొని వచ్చేదను. అంతవరకు మీరీ ప్రదేశమునందే ఉండండి అని చెప్పి భర్త వద్ద సెలవు తీసుకుని బయలుదేరింది. మిగిలిన వారందరూ ఆ అరణ్య ప్రదేశమందే విడిది చేశారు. సుశీల మామూలుగా మగవేషంను ధరించి హగర్తాపురంను ప్రవేశించింది. కాని అప్పుడు హగర్తాపురము శత్రురాజులచే ముట్టడించబడి ఘోర యుద్ధము జరుగుచున్నది. వెంటనే సుశీల వీరవనితయై శత్రురాజులతో యుద్ధము చేసి ఓడించి తన మామగారిని హగర్తాపురంను కాపాడింది. ఆ యువకుని శౌర్యాన్ని చూచి హగర్తాపుర ప్రభువు మిక్కిలి సంతోషించాడు. కాని ఒక్కగానొక్క కొడుకైన సోమశేఖరుడు తన వద్ద లేనందుకు విలపించసాగాడు. విషయం తెలుసుకున్న సుశీల, మీ కుమారుని మరలా మీ ముందు ఉంచగలవాడును అని చెప్పి అరణ్యమునకు తన భర్త వద్దకు వెనుదిరిగింది. తిరిగి వచ్చిన సుశీలకు అరణ్యమందు తన భర్తయు మిగిలిన వారును కనబడలేదు. ఏమైపోయారోనని భయపడింది. అటూ ఇటూ చూసింది. ఎవ్వరునూ కనబడలేదు. కాని ఒక చెట్టుకు వేలాడుతున్న ఉత్తరం ఒకటి ఆమె కంటబడింది. ఆ ఉత్తరము తన భర్త వ్రాసినదేనని గమనించి చదవసాగింది. దాని సారాంశం ప్రకారము సోమశేఖరుడు లేని సమయమున 4 కన్యలను ఎవరో కపట సన్యాసి వచ్చి మోసం చేసి అపహరించాడని తెలుసుకున్నది. వారిని వెతుకుతూ సోమశేఖరుడు వెళ్లాడని గ్రహించింది. ఇంక చేసేది లేక వారిని వెతుకుతూ తాను కూడా బయలుదేరింది. హగర్తాపుర సమీపమంతా అరణ్యమయమే. యువకుడు అక్కడ తిరుగుతూ అలసిపోయి కొంతసేపు దగ్గరలోనున్న కొండ గుహలో విశ్రమించాడు. ఇంతలో అతనికి
ఏడ్చుచున్న ధ్వని వినిపించింది. ధైర్యము వహించి ఆ దిక్కునకు పోయాడు. కీకారణ్య ప్రదేశమునందు ఒక పాడుబడిన గదియందు స్త్రీలు ఏడ్చుచూ పలుకుతున్న మాటలు వినిపించాయి. వారందరూ కన్నీయలేనని తలచాడు. వెతకపోయిన తీగ కాలుకు తగిలినట్లుగా సంతోషించి ధైర్యముగా ఎదుర్కొనబోయాడు. ఆ యువకుడు మిక్కిలి కష్టంతో గదిలోనికి పోయాడు. అతడ ఒక కపట సన్యాసిని, 4 కన్నెలను చూశాడు. కపట సన్యాసి వారిని బలవంత పెట్టసాగాడు. కోపము పట్టలేని యువకుడు తన కత్తిని దూసి ఒక్క ఉదురున సన్యాసిపైకి దుమికాడు. ఆ సన్యాసి వెంటనే తన మంత్ర విభూతి అతనిపై చల్లి మూచనొందించాలనుకున్నాడు. కాని యువకుడు ఆ సన్యాసికి ఆ అవకాశం ఇవ్వలేదు. చేసేది లేక సన్యాసి అతని కాళ్ళపై పడ్డాడు. ఈ పరిసర ప్రాంతములలో కనిపించకు పో అని చెప్పి క్షమించి వదిలిపెట్టాడు. నేనెవరనుకుంటున్నావో ఏమో, చూడు నా నిజరూపము అంటూ తన మారువేషమును తీసివేశాడు. అంతే, ఆశ్చర్యపోవటం కపట సన్యాసి మరియు కన్నెల వంతు అయింది. ఆ యువకుడెవరో కాదు, మారువేషంలోనున్న స్త్రీయే. ఆమెయే సుశీల. ఆమెను చూడగానే అక్కా అంటూ ఆ 4 యువతులు కౌగిలించుకున్నారు. మంత్రదండం సన్యాసికి దక్కనందుకు ఎంతో సంతోషించారు. కపట సన్యాసి ఎటో పారిపోయాడు. ఇంతలో సోమశేఖరుడు తన వారిని వెదుకొనుచూ వచ్చి కలిశాడు. సంతోషంతో అందరూ హగర్తాపురంకు బయలుదేరారు. సోమశేఖరుని తండ్రి రాజ్యభారం అంతయు అప్పగించారు. సుఖ సౌభాగ్యాలతో హగర్తాపురము మరలా వెలుగొందసాగింది. అజేయుడు గతాంతపురమును చేరుట. సోమశేఖరుడట్లు తన వృత్తాంతమంతయు అజయునకు తెలుపగా అజయునికి అసలు సంగతి తెలిసింది. చింతామణి యొక్క గురువైన కపట సన్యాసి తన జాగ్రత్త కొరకు సుశీల ఇంకను బ్రతికి ఉన్నదో లేదో తెలుసుకొన్నటికే ఇటువంటి ప్రశ్నలను అడిగించుచున్నాడని గ్రహించాడు. కపట సన్యాసి యొక్క 2వ ప్రశ్నకు కూడా సమాధానం తెలిసింది. అజయుడు తన మనసులో ఎంతో సంతోషించాడు. ఇక మిగిలింది 3వ ప్రశ్న. దానికి కూడా సమాధానం తెలుసుకొనవలెనని గతాంతపురంనకు బయలుదేరాడు. సోమశేఖరుని వద్ద సెలవు తీసుకున్నాడు. అజయుడట్లు పోయి ఒక సముద్ర తీరమందులు గల కళ్యాణపురమును చేరాడు. దానికి ప్రభువు శీలవంతుడు. శీలవంతునికి చక్కని చుక్క, అందాల ముద్దుగుమ్మ అయిన కుమార్తె కలదు. ఆమె పేరు కళ్యాణ తిలక. తండ్రి ఆమెకు పెళ్లి చేయగోరి తగిన వరునికై వెదకసాగాడు. ఒకనాడు కళ్యాణ తిలక తన చెలికత్తెలతో ఉద్యానవనమునందు విహారం చేస్తూ ఉండగా నిద్రించుచున్న నవయవ్వన సుందరాంగుడైన ఒక యువకుని చూసింది. అతని సౌందర్యంను చూసి విస్తుపోయింది. తన అడుగుల సవ్వడితో అతనిని మేల్కొల్పింది. ఓ రాజకుమారా, నీవెవరవు? నీ పేరేమిటి అని అడిగింది. రాకుమారి, నేను మణికర్ణికాపుర నివాసుడను. నా పేరు అజేయుడు. గతాంతపురమునకు పోవుచు మార్గమధ్యంలో ఇచట విశ్రమించుచున్నాను. మీరెవరు? ఇది ఏ పురమో తెలియచేసినచో గతాంతపురమునకు దారియును తెలిపి పుణ్యము కట్టుకోండి అని అభ్యర్థించాడు. నీవెందులకు గతాంతపురమునకు పోవుచున్నావు? కారణమేమిటో చెప్పినచో ఆ పురమునకు దారి చెప్పెదను. అదీను ఒక షరతుపై. మీరు నన్ను పెళ్లి ఆడుదునని మాటిచ్చినచో అట్లే తెలియజేతును అని చెప్పింది. అంగీకరించిన అజయుడు, రాకుమారి, నేనొక ప్రశ్నకు సమాధానము తెలుసుకోవాలని పోవుచున్నాను. అదేమనగా, సన్యాసి శత్రువు బతికి ఉన్నాడా? సన్యాసికి కావలసిన వనిత ఇప్పుడున్నదా? వారి చరిత్ర ఏమిటి? దీనికి సమాధానమును రాబట్టటకే నేను పురంనకు పోవుచున్నాను అని చెప్పాడు. కళ్యాణతిలక రాకుమారుడు చెప్పిన మాటలు వినగానే కోపోద్రిక్తురాలైంది. వెంటనే అజయుని చెరసాలలో పెట్టించింది. అజయుడు వారం రోజులు ఆ చెరసాలలో అష్టకష్టాలు పడ్డాడు. చివరికెట్లో అచటి నుండి తప్పించుకొని పోవుచు ఒక గుహ యందు ప్రవేశించాడు. అచట ఒక యక్షిని దయ పొంది ఆమె సహాయంతో గతాంతపురంను చేరాడు. గతాంతపురంనకు రాజు నీతిమంతుడు. అజయుడా రాజుని కలిసి తన చరిత్రను చెప్పాడు. నీతిమంతుడు మిక్కిలి కోపించి తన చెరసాలలో బంధింపబడి ఉన్న వనితను చూపాడు. అజయుని ముందే ఆమెను చిత్రహింసలు పెట్టసాగాడు. ఆశ్చర్యపోతున్న అజయుని వైపు తిరిగి, నీ 3వ ప్రశ్నకు సంబంధించినదే ఈ పని అని చెప్పాడు. నేను చిత్రహింసలు పెడుతున్న ఆ బంధింపబడి ఉన్న యువతియే నా భార్య. నన్ను మోసగించి ఆ కపట సన్యాసితో చేతులు కలిపింది. ఆ ఇద్దరూ నన్ను చంపవలెనని పథకం వేశారు. నేనది గమనించి వారిద్దరిని మట్టుపెట్టవలెననుకున్నాను. అది గమనించి కపట సన్యాసి ఎటో పారిపోయాడు. భార్య అయినందుకు దీనిని చంపక ప్రతిరోజు హింసిస్తూ నా పగ తీర్చుకుంటున్నాను. ఇప్పుడు తెలిసినది, ఆ కపట సన్యాసియే మీ పురంనకు వచ్చి చింతామణిని లొంగదీసుకొని ఈ నాటకం ఆడుతున్నాడన్నమాట. కావున మనమిప్పుడు మణికర్ణికాపురమునకు పోయి సన్యాసిని చంపివేద్దామన్నాడు.
అజేయుడు అట్లే అని ఒప్పుకున్నాడు. మరునాడు మోహ హగత్త గతాంతపుర రాజులతో కలిసి స్వదేశానికి ప్రయాణం అయ్యాడు. మణికర్ణికాపురం నందు విడిది చేశాడు. మరునాడు విలాస మందిరమునకు పోయి చింతామణి మరియు సన్యాసి అడుగు ప్రశ్నలకు సమాధానం చెప్పుదునని, నీవు ప్రశ్నలను అడుగునప్పుడు నేను జవాబు చెప్పున్నప్పుడు విని న్యాయ నిర్ణయం చేయడానికి మీ గురువుగారు నేను ఏర్పాటు చేసిన సభా మధ్యములో కూర్చోవాలి అని చింతామణికి ముందుగానే కబురు పంపాడు. అజేయుడు సన్యాసికి 3 ప్రశ్నలకు జవాబు ప్రత్యక్ష నిదర్శనముగా తెలియజేశాడు. తీవ్ర కోపంతో మండిపోవుచున్న నీతిమంతుడు, ఓరి కపట సన్యాసి, దుష్టుడా, నీ స్వలాభం కొరకు సుమారు 1000 మందిని బలిగొన్నావు కదరా. అమాయకులైన స్త్రీలనెందరినో పాడు చేశావు. దానికి తగిన శిక్ష అనుభవించు అంటూ తన కత్తితో అతని తల తెగనరికాడు. కపట సన్యాసి పీడ విరగడైందని అందరూ సంతోషించారు. ప్రాణదానము. అజేయుడు చనిపోయిన రాజకుమారులందరి తలలను తెప్పించి వారి ముండములున్న గోతిలో వేయించాడు. భక్తి ప్రవత్తులతో కాళికాదేవిని ధ్యానించి గోతిలోని శరీర భాగములపై నీరు జల్లి, రాజపుత్రులారా, దేవివర ప్రభావం చేత తిరిగి బ్రతికి బయటకు రండి అని 3 సార్లు పిలిచాడు. వెంటనే చనిపోయిన రాకుమారులందరూ వారి పూర్వపు దుస్తులతోనూ ఆకారాలతోనూ ఆ గోతి నుండి పునర్జీవులై రావటం మొదలుపెట్టారు. వారే క్రమంలో మరణించారో తిరిగి అదే క్రమంలో బయటికి వచ్చారు. ఆ రాజకుమారులందరూ తమకు ప్రాణదానం చేసిన మహావీరుడైన అజేయుణ్ణి ఆనందంతో కౌగిలించుకున్నారు. అజేయుడు తమ తమ్ముడేనని తెలిసిన అతని అన్నలు 6 కూడా వచ్చి అతనిని మనసారా కౌగిలించుకొని 1000 ఏళ్లు వర్ధిల్లమని ఆశీర్వదించారు. తాను చేసిన మారణ హోమానికి పశ్చాత్తాపడిన అపూర్వ చింతామణి తనను క్షమించమని అజేయుని కాలపై పడింది. తనను జయించిన వాడగుడిచే అజేయుడిని తనను వివాహం చేసుకోమని చింతామణి కోరింది. సత్యశీలుడు కూడా అదే న్యాయమైన పని అన్నాడు. కాని అజేయుడు అంగీకరించలేదు. ఆమె మీద ప్రేమతో మొదట ప్రాణాలు అర్పించిన వాడును ఆమెకు మేనమామయ్యను అయిన విజయవంతుడునే ఆమె పెండ్లాడుట న్యాయమని చెప్పి అందర్నీ ఒప్పించాడు. విద్యుల్లత సహాయము వల్లనే తానింతటి ఘనకార్యంను సాధించగలిగానని చెప్పి అజేయుడు ఆమెను పెండ్లాడదలిచినట్లు వారందరికీ తెలియపరిచాడు. చింతామణి విజయవంతుల మరియు విద్యుల్లత అజేయుల వివాహాలు మహావైభవంగా జరిపించారు. ఆ సమావేశానికి వచ్చిన వారందరి విందులు వేడుకలతో ఆ నగరం పరవశించిపోయింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.